నేను కె రాజేంద్ర ప్రసాద్, ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వరంగల్. పోటీ పరీక్షలకు సంసిద్ధమవుతున్న వాళ్ళు, ఉద్యోగరీత్యా చట్టాలపై క్షుణ్ణమైన అవగాహన కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు చట్టాలను వివరించాల్సిందిగా పదే పదే చేస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరికీ అందుబాటులో ఉండేలా వీడియో క్లాసులను రూపొందించడం అనే ఒక ఆలోచన కలిగింది. ఆ విధంగా చట్టాల కోసం వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, చట్టాల అవగాహన కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వాటన్నిటిలో వారికి అవగాహన కావాలి అంటే ఆ పూర్తి సమాచారం కేవలం ఇంగ్లీష్ లేదా హిందీ పుస్తకాల రూపంలో మాత్రమే ఉండటం, తెలుగులో తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి సరైన సమాచారం కూడా లేకపోవటం ఈ వీడియో క్లాసుల యొక్క ముఖ్య ఉద్దేశం. వీటిని వీడియో క్లాసులను రూపొందించడానికి ముఖ్య ఉద్దేశం. ముందుగా ఈరోజు రైల్వేస్ యాక్ట్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తాను. అంతకంటే ముందు ఆ రైల్వేస్ యాక్ట్ యొక్క పూర్వపరాలు, ఆ రైల్వేస్ యాక్ట్ యొక్క నిర్మాణం గురించి మనం తెలుసుకోవాలి. మనందరికీ తెలుసు, మొదట భారతీయ భూభాగంపై తొలి రైలు ఏప్రిల్ 16, 1853 వ్యవస్థాపితమైంది. ఏప్రిల్ 16, 1853 లాంఛనంగా ప్రారంభించబడిన ప్రయాణికుల రైలు పోరిబందర్ ముంబై నుంచి తానే వరకు ప్రయాణించింది. 34 కిలోమీటర్ల దూరం. దానికి 3 లోకోమోటివ్స్, 14 కోచ్లు, 400 మంది ప్రయాణికులు. ఇది విషయ సమాచారం. అయితే ఈ ఏప్రిల్ 16, 1853 భారతీయ రైల్వేల వ్యవస్థాపన దినోత్సవంగా ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. అయితే భారత భూభాగంపై బ్రిటిష్ ప్రభుత్వం పాలన కొనసాగుతున్న రోజులలో భారతదేశ భూభాగంపై చట్టాలను అమలు చేసేందుకు వాళ్ళు తొలుతగా ప్రయత్నించింది ఇండియన్ పీనల్ కోడ్తో. ఆ రోజులలో భారత భూభాగంపై అమలు చేయాలనుకున్న చట్టాలన్నీ కూడా బ్రిటిష్ పార్లమెంట్ చేత ఆమోదింపబడాల్సి వచ్చేది. 1860లో ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో, అదే క్రమంలో భారతీయ రైల్వేలకు కూడా ఒక ప్రత్యేకమైన చట్టం ఉండాలనే ఉద్దేశంతో 1890 మార్చి 21 తారీఖున బ్రిటిష్ పార్లమెంట్ చేత ఆమోదించబడిన ఇండియన్ రైల్వేస్ యాక్ట్ 1890 భారత భూభాగంపై ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో మొత్తము భారతదేశ భూభాగంపై ఉన్న రైల్వేల నిర్వహణ, కొత్త రైల్వేల ప్రారంభము, అలాంటి రైల్వేల ప్రారంభం జరిగినప్పుడు భూమిని కోల్పోయిన వాళ్లకు, ఇతరత్ర అంశాలలో నష్టం కలిగిన వాళ్ళకి పరిహారం కలిగించడం లాంటి చాలా అంశాలను ఇండియన్ రైల్వేస్ యాక్ట్లో పొందుపరిచారు. ఇందులో 150 సెక్షన్స్, 10 చాప్టర్లు ఉండేవి. అంటే మొత్తంగా ఉన్న 150 సెక్షన్లను అంశాల వారీగా 10 చాప్టర్లలోకి వర్గీకరించడం జరిగింది. 1890లో అమల్లోకి వచ్చిన ఈ ఇండియన్ రైల్వేస్ యాక్ట్ దాదాపు 100 సంవత్సరాలు కొనసాగింది. అంటే ఈ చట్టము పరిసమాప్తి జరిగి మన భారతదేశ పార్లమెంటు చేత ఆమోదింపబడిన ఇప్పుడు అమలులో ఉన్న రైల్వేల చట్టం రైల్వేస్ యాక్ట్ 1989 అమల్లోకి రావటం జరిగింది. ఈ రైల్వేస్ యాక్ట్ 1989లో 200 సెక్షన్స్ ఉన్నాయి, 16 చాప్టర్లు ఉన్నాయి. ఇప్పుడు అమల్లో ఉన్న రైల్వేస్ యాక్ట్లో మొత్తంగా 200 సెక్షన్స్ ఉన్నాయి. అందులో 16 చాప్టర్లను ఈ మొత్తం సెక్షన్లకు సంబంధించి అంశాల వారీగా వర్గీకరించి వాటిని 16 చాప్టర్లలోకి వర్గీకరించడం జరిగింది. అలాగా వర్గీకరించడం జరిగినాక చాప్టర్ 15
చాప్టర్ 15ను అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్గా ఈ చాప్టర్ 15కి శీర్షికనిచ్చారు. ఇందులో భారత రైల్వేలలో జరగగలిగే నేరాలు, అలాంటి నేరాలు చేసిన వాళ్ళకి విధించగలిగిన శిక్షలను గురించి ప్రస్తావించారు. సో రైల్వేస్ యాక్ట్ 1989 దీని గురించి మనం ఇప్పుడు అవగాహన సాధిద్దాం. రైల్వేస్ యాక్ట్ 1989 సెక్షన్ 1. ఏ చట్టమైనా కూడా సెక్షన్ 1లో 3 అంశాలను తెలియజేస్తుంది. అదేవిధంగా రైల్వేస్ యాక్ట్ సెక్షన్ 1 కూడా ఏం తెలియజేస్తుంది? ఆ చట్టం యొక్క షార్ట్ టైటిల్ ఏంటి, ఆ చట్టం ఎంత పరిధికి వర్తిస్తుంది, మూడో విషయం అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది. ఆ విధంగా రైల్వేస్ యాక్ట్ 1989 సెక్షన్ 1లో ఉన్న 3 అంశాలను కనుక మనము గమనించినట్టయితే, రైల్వేస్ యాక్ట్ 1989 దీని షార్ట్ టైటిల్. ఇందులో రెండో అంశంగా తెలుసుకోవాల్సింది దీని పరిధి. అంటే పూర్తి భారతదేశ వ్యాప్తంగా ఈ చట్టం వర్తిస్తుంది. మూడో అంశం ఇది భారతదేశ భూభాగంపై ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది. 1 జూలై 1990 నుంచి రైల్వేస్ యాక్ట్ 1989 భారతదేశ భూభాగంలో అమల్లో ఉంది. ఆ తర్వాత సెక్షన్ 2 దాదాపు అన్ని చట్టాల్లో కూడా సెక్షన్ 2 నిర్వచనాల కోసం కేటాయింపబడుతుంది. అంటే ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఆయా చట్టాల్లో వాడే పదాలకు సంబంధించిన మినీ డిక్షనరీ లాంటి ఏరియా సెక్షన్ 2. సెక్షన్ 2 ఈ రైల్వేస్ యాక్ట్ 1989లో మనము వాడే పదాలను బయట వాడే పదాలతో అర్థాలు పోల్చి చూసుకోకుండా, బయట ఉన్న డిక్షనరీలలో ఆయా పదాలకున్న అర్థాలను యథాతథంగా తీసుకోకుండా, ఎందుకంటే ఇది చట్టం కాబట్టి ఇందులో నేరస్తులకు, నేరాలకు మరియు విచారణలకు సంబంధించిన పెద్ద పరిధి ఉంది. కోర్టు వ్యవహారాలు, కోర్టులో విచారణలు జరగటాలు కూడా జరగవచ్చు. కాబట్టి ఆయా పదాలను బయటి పదాలతో, బయటి డిక్షనరీలో ఉన్న పదాలకు సంబంధించిన అర్థాలతో సరిపోల్చుకొని చూసుకునే సందర్భం లేకుండా ప్రతి చట్టంలో కూడా సెక్షన్ 2లో నిర్వచనాలను తెలియజేస్తారు. డెఫినేషన్స్ అంటాం. రైల్వేస్ యాక్ట్ 1989కు సంబంధించి సెక్షన్ 2లో సబ్ సెక్షన్స్ రూపంలో డెఫినేషన్స్ని తెలియజేశారు. అలాగా మొత్తంగా రైల్వేస్ యాక్ట్ 1989లో ఉన్న నిర్వచనాల సంఖ్య 42. అందులో ముఖ్యమైన డెఫినేషన్స్ని కంఠస్థం చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మిగతా సెక్షన్లు అంటే ప్రాధాన్యత కలిగిన సెక్షన్స్, ఉద్యోగపరంగా మనకు ప్రముఖమైనవి, ఇవి ఎప్పటికీ అవసరమైనవి అన్న సెక్షన్లను గురించి చర్చిద్దాం. సెక్షన్ 2కు సంబంధించి నిర్వచనాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన నిర్వచనాల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సెక్షన్ 2లో మనం చూసినట్లయితే సబ్సెక్షన్ 8 వద్ద కన్సైనీ, సెక్షన్ 8 వద్ద సబ్సెక్షన్ 8 వద్ద కన్సైనీ అనే పదం కనిపిస్తుంది. కన్సైనీ అంటే ఎవరంటే రైల్వేల ద్వారా వస్తువుల రవాణా జరిగి ఆ తర్వాత డెస్టినేషన్ స్టేషన్లో చేరుకున్నాక వాటిని అధికారికంగా స్వీకరించే వ్యక్తిని కన్సైనీ అంటారు. ఓకే. ఆ తర్వాత సెక్షన్ 2 సబ్సెక్షన్ 9 కనుక చూసినట్టయితే కన్సైన్మెంట్, రవాణా నిమిత్తము రైల్వేలకు అధికారికంగా అప్పచెప్పబడిన సరుకును కన్సైన్మెంట్ అంటారు. ఈ కన్సైన్మెంట్ అంటే ఏ వ్యక్తి అయితే పార్సల్ ఆఫీస్ ద్వారానో, గూడ్స్ షెడ్ ద్వారానో రైల్వేలకు రవాణా నిమిత్తము సరుకును అప్పచెప్పుతాడో దాన్ని కన్సైన్మెంట్ అంటారు. ఈ కన్సైన్మెంట్ స్వీకరించిన తర్వాత రైల్వే రిసిప్ట్ ఇస్తుంది. ఆ తర్వాత ఈ కన్సైన్మెంట్ని రైల్వే ప్రాపర్టీగా పరిగణలోకి తీసుకుంటారు. మొత్తంగా కన్సైన్మెంట్ అంటే రవాణా నిమిత్తము ఏదైతే సరుకును అప్పగించారో
అప్పగించబడిన సరుకు కన్సైన్మెంట్. ఆ తర్వాత సబ్సెక్షన్ 10 గురించి మాట్లాడినట్టయితే కన్సైనర్. ఈ కన్సైన్మెంట్ని పార్సల్ ఆఫీస్లో కానీ, గూడ్ షెడ్ దగ్గర కానీ, రైల్వేలకు అప్పగించడానికి వచ్చిన వ్యక్తి అధికారికంగా ఫార్వర్డింగ్ నోటును నింపి ఆ తర్వాత ఈ కన్సైన్మెంట్ని రైల్వేలకు అప్పగించడానికి వచ్చిన వ్యక్తి కన్సైనర్. ఇక్కడ మరి ఒకసారి గమనించండి, రైల్వేలకు వస్తువులను అప్పగించడానికి వచ్చిన వ్యక్తి కన్సైనర్, అప్పగించబడిన ఆ సరుకు లేదా వస్తువు కన్సైన్మెంట్, అప్పగించబడి ఆ తర్వాత రవాణా చేయబడి డెస్టినేషన్ స్టేషన్కి చేరుకున్న తరువాత దాన్ని అధికారికంగా స్వీకరించడానికి వచ్చే వ్యక్తి కన్సైనీ. ఆ తర్వాత చూసినట్టయితే సెక్షన్ 2 సబ్సెక్షన్ 11లో డెమరేజ్ గురించి మాట్లాడతారు. డెమరేజ్ ఏంటంటే డిటెన్షన్ ఆఫ్ రోలింగ్ స్టాక్. సరుకుల రవాణా కోసము సరుకులను లోడ్ చేయడానికి ఏదైతే వ్యాగన్లను లేదంటే పార్సల్ వ్యాన్లను ప్లేస్మెంట్ ఇస్తారో ఆ తర్వాత 6 అవర్స్ లోపు, అంటే అలాగా ప్లేస్మెంట్ ఇచ్చాక 6 అవర్స్ లోపు ఈ కన్సైనరు లోడింగ్ ప్రక్రియను ముగించుకోవాలి. లేదా డెస్టినేషన్ స్టేషన్ చేరుకున్నాక రోలింగ్ స్టాక్ అంటే ఆ రేక్ ఫార్మేషను ఎస్ఎల్ఆర్ కావచ్చు, లేదంటే విపియూస్ కావచ్చు, లేదంటే గూడ్స్ ట్రైన్ కావచ్చు, రోలింగ్ స్టాక్ని అన్లోడింగ్ కోసం ప్లేస్మెంట్ ఇచ్చినాక కన్సైనీ 6 అవర్స్ లోగా దాన్ని అన్లోడ్ చేసుకోవాలి. కన్సైనర్ కానీ లేదా కన్సైనీ కానీ 6 గంటల కంటే ఎక్కువగా రోలింగ్ స్టాక్ని డిటైన్ చేసినట్టయితే వాళ్ళు డెమరేజ్ని రైల్వేలకు కట్టాల్సి వస్తుంది. దాన్నే డెమరేజ్ అంటారు. డెమరేజ్ ఈజ్ నథింగ్ బట్ డిటెన్షన్ ఆఫ్ రోలింగ్ స్టాక్. లోడింగ్ కోసం ప్లేస్మెంట్ ఇచ్చాక 6 అవర్స్ లోగా దాన్ని లోడ్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువగా దాన్ని డిటెన్షన్ చేసినట్టయితే డెమరేజ్ అప్లికబుల్. అన్లోడింగ్ కోసము ఒక రేక్ని ప్లేస్మెంట్ ఇచ్చాక 6 అవర్స్ లోగా దాన్ని అన్లోడ్ చేసుకోవాలి. అంతకంటే రోలింగ్ స్టాక్ని ఎక్కువసేపు డిటైన్ చేసినట్టయితే డెమరేజ్ కట్టాల్సిన సందర్భం వస్తుంది. ఆ తర్వాత చూసినట్టయితే సెక్షన్ 2 సబ్సెక్షన్ 14 మనము గమనించాలి. ఇక్కడ ఫేర్ అనే పదం కనిపిస్తుంది. ఫేర్ అంటే ప్రయాణికులను వాళ్ళ ప్రయాణం కోసం వాళ్ళు టికెట్ కొనుక్కున్నప్పుడు మన రైల్వేలకు ఏదైతే నగదు చెల్లిస్తారో దానిని ఫేర్ అంటారు. ఆ తర్వాత సెక్షన్ 2 సబ్సెక్షన్ 17 ఫ్రైట్. ఇక్కడేమో ఫేర్ అనుకున్నాము, ఇక్కడ ఫ్రైట్ అనుకున్నాము. ఫేరు ప్రయాణికులకు ప్రయాణించడానికి కల్పించిన వసతికి మనము అతను ప్రయాణికుల దగ్గర నుంచి వసూలు చేసే నగదు రూపాన్ని ఫేర్గా పరిగణలోకి తీసుకుంటాం. ఈ కన్సైన్మెంట్ రవాణా నిమిత్తం కన్సైనర్కి మనము ఛార్జ్ చేసి మనము నగదు రూపంలో తీసుకునే అమౌంట్ని ఫ్రైట్ అంటాం. ఒక మాటలో చెప్పాలంటే ఫేర్ ఏమో ప్రయాణికుల దగ్గర నుంచి వసూలు చేసే ఛార్జీలు, ఫ్రైట్ ఏమో కన్సైనర్ దగ్గర నుంచి సరుకులను రవాణా చేయడానికి తీసుకునే ఛార్జీలు. ఆ తర్వాత 23 సెక్షన్ 2 సబ్సెక్షన్ 23 ఇది లగేజ్. ప్రయాణికులు తన వెంట తీసుకువెళ్ళే బ్యాగేజ్ని లగేజ్గా పరిగణలోకి తీసుకుంటాము. ఆ విషయాన్ని కూడా ఇక్కడ నిర్వచనాల్లో తెలియజేయడం జరిగింది. సో ఆ తర్వాతి నిర్వచనాల గురించి గమనించినట్లయితే సెక్షన్ 2లోనే సెక్షన్ 2లో సబ్సెక్షన్ 26A ఆఫీసర్ ఆథరైజ్డ్. ఆఫీసర్ ఆథరైజ్డ్ అనే పదానికి నిర్వచనం ఏమిటి? రైల్వేస్ యాక్ట్ చాప్టర్ 15లో 137 నుంచి 176 వరకు ఉన్న అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్ సెక్షన్కి సంబంధించి అరెస్ట్ మరియు ప్రాసిక్యూషన్ పవర్ ఏ అధికారికి అవుతుందో ఆ అధికారిని ఆఫీసర్ ఆథరైజ్డ్
అంటారు అంటూ ఈ నిర్వచనం చెప్తుంది. అంటే రైల్వేస్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 179 సబ్సెక్షన్ 2లో చాప్టర్ 17లో చెప్పబడిన సెక్షన్ 137 నుంచి 176 వరకు అఫెన్సెస్ని అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ దశకు తీసుకుగలిగే అధికారం ఎవరికైతే ఉందో ఆ అధికారిని ఆఫీసర్ ఆథరైజ్డ్ అని అంటారు అని ఈ నిర్వచనం తెలియజేస్తుంది. అయితే ఈ నిర్వచనంలో పర్టికులర్గా ఒక అధికారి లేదా ఒక విభాగానికి సంబంధించిన అధికారి అనే హోదాను తెలియజేయటం లేదు. దీని కారణంగానే తర్వాతి రోజులలో ఈ నిర్వచనానికి పూర్తి స్థాయి స్పష్టతనిచ్చేందుకు రైల్వే బోర్డు ద్వారా కొన్ని సర్క్యులర్లు ఇవ్వటం జరిగింది. వాటిని గురించి మనం రానున్న సెక్షన్స్లో మాట్లాడదాం. ఆ తర్వాత చూసినట్టయితే సెక్షన్ 2 సబ్సెక్షన్ 28 పాస్. రైల్వేలలో అందరూ కేవలం టికెట్ తీసుకొని మాత్రమే ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఆయా వ్యక్తులకు అవసర రీత్యా రైల్వే యంత్రాంగం రకరకాల పాస్లను కేటాయిస్తుంది. అది ప్రివిలేజ్ పాస్ కావచ్చు, టోకెన్ పాస్ కావచ్చు, సీజన్ పాస్ కావచ్చు, రకరకాల పాస్లను కేటాయిస్తూ ఉంటుంది. అలాంటి పాస్కు సంబంధించిన నిర్వచనాన్ని మనం సెక్షన్ 2 సబ్సెక్షన్ 28లో చూడవచ్చు. ఆ తర్వాత 29 సెక్షన్ 2 సబ్సెక్షన్ 29ని గమనించినట్టయితే ప్యాసింజర్కు సంబంధించిన నిర్వచనాన్ని ఇక్కడ చూస్తాం. ఎవరైనా అధికారికంగా టికెట్ లేదా పాసును కలిగి ప్రయాణించే వ్యక్తిని ప్యాసింజర్ అంటారనేది ఈ యొక్క నిర్వచనం పూర్తి సారాంశం. ఆ తర్వాత గమనించినట్టయితే సెక్షన్ 2 సబ్సెక్షన్ 33 రైల్వే రిసిప్ట్. ఇందాక మనం చర్చించినట్టు ఆ కన్సైనరు ఒకవేళ కన్సైన్మెంట్ని తీసుకొచ్చి రైల్వే యంత్రాంగానికి అప్పచెప్పినట్టయితే రవాణా నిమిత్తం ఆ సరుకుని మనం తీసుకున్నట్టుగా ఆ కన్సైనర్కి మనం ఇచ్చే అక్నాలెడ్జ్మెంటు, ఆ అక్నాలెడ్జ్మెంటు మరో రూపమే రైల్వే రిసిప్ట్. ఏదైనా సరుకుని మనం రవాణా నిమిత్తము కన్సైనర్ నుంచి తీసుకున్నాము, ఆ కన్సైన్మెంట్ని మనం రవాణా చేసేందుకు మనకు అప్పగించబడిందనే విషయాన్ని నిర్ధారించేందుకు ఒక రిసిప్ట్ కన్సైనర్కి ఇస్తాము. ఆ రిసిప్ట్నే రైల్వే రిసిప్ట్ అంటారు. ఆ విషయాన్ని ఇక్కడ సెక్షన్ 2 సబ్సెక్షన్ 33లో నిర్వచించడం జరిగింది. దీన్ని ఆర్ఆర్ షార్ట్ ఫామ్లో ఆర్ఆర్ అంటాం, రైల్వే రిసిప్ట్. ఆ తర్వాత గమనించినట్టయితే సెక్షన్ 2 సబ్సెక్షన్ 34 సెక్షన్ 2 సబ్సెక్షన్ 34లో దీనిలో నిర్వచనం ఏం చెప్తున్నారు? రైల్వే సర్వెంట్ అంటే ఎవరు? రైల్వే సర్వెంట్ రైల్వే ఉద్యోగిగా ఎవరు పరిగణింపబడతారనే విషయాన్ని 34 అనే సెక్షన్ 2 సబ్సెక్షన్ 34 అనే డెఫినేషన్లో చర్చించడం జరిగింది. రైల్వే యంత్రాంగం ద్వారా రైల్వే విధుల కోసం ఎవరినైతే నియమిస్తారో వాళ్ళందరినీ రైల్వే సర్వెంట్గా పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాకుండా ప్రత్యేకించి 2003లో జరిగిన అమెండ్మెంట్లో ఇక్కడ ఒక అంశాన్ని చేర్చారు. ఆర్పిఎఫ్ యాక్ట్ సెక్షన్ 4 మరియు సెక్షన్ 7 ప్రకారము ఎవరైతే ఆర్పిఎఫ్ ఉద్యోగులు నియమింపబడ్డారో వాళ్ళందరినీ కూడా రైల్వే సర్వెంట్గా పరిగణిస్తారని చెప్పి అందులో పొందుపరచడం జరిగింది. నిర్వచనాలలో సెక్షన్ 2 సబ్సెక్షన్ 37ని మనం గమనించినట్టయితే ఇక్కడ రోలింగ్ స్టాక్కు సంబంధించిన పదం ఉంది. రోలింగ్ స్టాక్ రైల్వేలలో రైలు పట్టాలపై మూవ్ చేయగలిగిన వాహనాలను రోలింగ్ స్టాక్గా పరిగణలోకి తీసుకుంటారు. అంటే రైలు ఇంజన్లు కావచ్చు, వ్యాగన్లు కావచ్చు, కోచ్ కావచ్చు, పీడబ్ల్యూఐ ట్రాలీ కావచ్చు, ఓహెచ్ఈ కారు కూడా కావచ్చు. అంటే రైలు పట్టాలపై గమనం పొందగలిగే ఏదైనా ఒక వాహనం ఉంటే దాన్ని రోలింగ్ స్టాక్గా పరిగణలోకి తీసుకుంటారనే విషయాన్ని నిర్వచనాలు సెక్షన్ 2 సబ్సెక్షన్ 37లో తెలియచేయడం జరుగుతుంది. ఆ తర్వాత గమనించినట్లయితే మరొక ముఖ్యమైన నిర్వచనం 41 ఇది వార్ఫేజ్ గురించి తెలియజేస్తుంది.
వార్ఫేజ్. ఏదైనా ఒక కన్సైన్మెంట్ని రవాణా చేయటం జరిగింది, డెస్టినేషన్ స్టేషన్కు చేరుకుంది. కానీ ఎవరైతే కన్సైని దాన్ని తీసుకొని వెళ్ళడానికి రావాలో తను రాక కొంత జాప్యం జరిగింది. అప్పుడు రైల్వే స్థలాలలో ఆ తీసుకురాబడి నిల్వ చేయబడిన కన్సైన్మెంట్ కారణంగా రైల్వే స్థలానికి చేసే ఛార్జ్ని వార్ఫేజ్ అంటారు. ఈ వార్ఫేజ్ గురించి మనం గమనించినట్టయితే కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. పార్సల్ ఆఫీస్ కానీ గుడ్ షెడ్ కానీ వాటి వర్కింగ్ హవర్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ అలా వాటి వర్కింగ్ హవర్స్ 48 అవర్స్ క్యాలిక్యులేట్ చేయబడితే, అంటే ఈ 48 అవర్స్ కంటే ఎక్కువ సమయాన్ని కన్సైని తన కన్సైన్మెంట్ను తీసుకొని వెళ్ళడానికి అంతకంటే ఎక్కువ సమయాన్ని కనుక తీసుకున్నట్టయితే 48 అవర్స్ తర్వాత ప్రతి గంటకు అదనపు ఛార్జీని వసూలు చేస్తారు. దాన్ని వార్ఫేజ్ అంటారు. అంటే కన్సైన్మెంట్ని రైల్వే స్థలంలో అధికారికంగా ఇచ్చిన టైం కంటే ఎక్కువ సమయాన్ని నిల్వ ఉంచినందుకు ఆ స్థలానికి కేటాయింపబడిన స్థలానికి కన్సైన్మెంటు అక్కడ నిల్వ చేయడానికి కేటాయించబడిన స్థలానికి తీసుకునే ఛార్జ్ని వార్ఫేజ్గా పరిగణలోకి తీసుకుంటారు. ఇది 48 వర్కింగ్ అవర్స్ తర్వాత క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది కన్సైన్మెంట్ని బట్టి కూడా మారుతుంది. పెరిషబుల్ ఐటమ్స్, యానిమల్స్కు ఇది 6 అవర్స్గానే ఉంది. మొత్తంగా పోటీ పరీక్షల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినట్టయితే వార్ఫేజ్ని ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారనే అంశాన్ని మనము 48 అవర్స్ తర్వాత అని చెప్పొచ్చు. దీనిలో ఎక్స్క్లూజన్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి నేషనల్ హాలిడేస్, జనరల్ హాలిడేస్ కూడా ఎక్స్క్లూడ్ అవుతాయి. 48 వర్కింగ్ అవర్స్ ఆఫ్ ఎ పార్సల్ ఆఫీస్, 48 వర్కింగ్ అవర్స్ ఆఫ్ ఎ గుడ్ షెడ్ని పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత కూడా కన్సైన్మెంట్ని తరలించలేదు అంటే కన్సైనీ దగ్గర వార్ఫేజ్ క్యాలిక్యులేట్ చేసి కలెక్ట్ చేస్తారు. ఇది డెఫినేషన్స్లో మనం గమనించాల్సిన ముఖ్య అంశాలలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న కొన్ని డెఫినేషన్స్ ముఖ్యమైనవిగా పరిగణలోకి. ముఖ్యమైన చాప్టర్ అంటే మొత్తంగా ఉన్న 16 చాప్టర్లలో చాప్టర్ 15 పెనాల్టీస్ అండ్ అఫెన్సెస్ గురించి చర్చిస్తుంది. అందులో సెక్షన్ 137 నుంచి 176 వరకు వివిధ రకాల అఫెన్సెస్ను, వాటికి సంబంధించిన పెనాల్టీస్ని గురించి ఈ చాప్టర్ 15 ఏదైతే ఉందో అది చర్చిస్తుంది. అయితే వీడియో నిడివిని దృష్టిలో పెట్టుకొని ప్రతి పదాన్ని, అంటే సెక్షన్లో చర్చించిన ప్రతి పదాన్ని మీకు చెప్పటం కాకుండా, పనిష్మెంట్లను కూడా చెప్పకుండా, ప్రధానంగా ఆయా సెక్షన్లను అర్థం చేసుకోవడానికి, వాటిని పోటీ పరీక్షల నిమిత్తం గుర్తుపెట్టుకోవడానికి ఏ అంశాల మీద మనం దృష్టి సారించాలనే అంశాన్ని నేను మీకు ఇక్కడ ఈ సెక్షన్స్ను అర్థం చేపించే భాగంలో ప్రయత్నిస్తాను. మొదటగా మనం 137 సెక్షన్ కనుక గమనించినట్టయితే, ఫ్రాడ్యులెంట్లీ ట్రావెలింగ్ వితౌట్ ప్రాపర్ పాస్ ఆర్ టికెట్. ఫ్రాడ్యులెంట్లీ అంటే రైల్వే యంత్రాంగాన్ని మోసపూరిత ఉద్దేశంతో, మోసగించాలనే ఉద్దేశంతో ఎవరైనా వితౌట్ ప్రాపర్ టికెట్ లేదా వితౌట్ ప్రాపర్ పాస్ కనుక ప్రయాణించడానికి ప్రయత్నించినట్టయితే వాళ్ళు ఈ 137 శిక్షార్హులు, 137 రైల్వేస్ యాక్ట్ సెక్షన్ ప్రకారం శిక్షార్హులు అవుతారు. మరి ఇక్కడ టికెట్ లేదా ప్రాపర్ పాస్ అనే పాయింట్ని మనం మాట్లాడాం, కానీ టికెట్ లేదా ప్రాపర్ పాస్ ఉంటేనే ప్రయాణించాలి, అలా లేకుంటే ప్రయాణించటం నిషిద్ధం అని ఎవరైనా చర్చించారా? ఎవరైనా ఆ విషయాన్ని చెప్పారా అంటే ఖచ్చితంగా చెప్పారు. రైల్వేస్ యాక్ట్ సెక్షన్ 55 ఆ విషయాన్ని నిర్ధారిస్తుంది. ప్రొహిబిషన్ ఆన్ ట్రావెలింగ్ వితౌట్ ప్రాపర్ పాస్ ఆర్ టికెట్ అనే విషయాన్ని సెక్షన్ 55లో చెప్పారు. మనం మామూలుగా డ్యూటీలో భాగంగా 137 సెక్షన్ని డీల్ చేస్తున్నప్పుడు రకరకాల ప్రజానికాన్ని మనం గమనిస్తుంటాం. కొంతమంది ఎదురు ప్రశ్నిస్తారు, టికెట్ లేదా పాస్ తీసుకొని పోవాలని ఎవరు చెప్పి, లేకపోతే ఏమవుతుంది అనే ప్రశ్నలు కూడా మనం తలెత్తడం చూస్తున్నాం. వాటన్నిటికీ కూడా సమాధానం రైల్వేస్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 55. మరి నెక్స్ట్ సెక్షన్కి వచ్చినట్టయితే 138. ఇక్కడ 138లో మొదటన ఏం చెప్తున్నారంటే, ఎవరైనా ప్రయాణికులు
వాళ్ళ ప్రయాణంలో భాగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా ఆథరైజ్డ్ రైల్వే సర్వెంట్ వాళ్ళని టికెట్ చూపించమన్నప్పుడు చూపించాలి. అలా వాళ్ళు చూపించలేకపోయినా చూపించడానికి నిరాకరించినా కూడా 138 అనే సెక్షను అప్లికబుల్ అనే విషయాన్ని చర్చిస్తున్నారు 138 సెక్షన్లో. మరి ఎవరైనా రైల్వే అధికారి ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని పాస్ కానీ లేదా టికెట్ కానీ అతని ట్రావెలింగ్ అథారిటీని ప్రశ్నించి అడిగినప్పుడు చూపించాలి. అది చూపించకపోతే ఈ 138 సెక్షన్ కనెక్ట్ అవుతుందనే పాయింట్ మనం మాట్లాడుతున్నాం. కానీ చూపించాలి అని చెప్తున్నది ఎవరంటే సెక్షన్ 54, ఎగ్జిబిషన్ అండ్ సరెండరింగ్ ఆఫ్ ట్రావెలింగ్ అథారిటీ టు ద రైల్వే సర్వెంట్ ఆథరైజ్డ్ అనే పాయింట్ ఈ సెక్షన్ 54 నిర్ధారిస్తుంది. దీనికి 55ను ఉల్లంఘించినట్టయితే 137 వర్తిస్తుంది. 54ను కనుక ఉల్లంఘించినట్టయితే 138 ఏమంటుంది? లేవీ ఆఫ్ ఎక్సెస్ ఛార్జెస్. ఏ సందర్భాల్లో మనం ఒక ప్రయాణికుని దగ్గర నుంచి అదనంగా ఛార్జ్ చేయడానికి సందర్భాలు తలెత్తుతాయనే విషయాన్ని 138 సెక్షన్ డిస్కస్ చేస్తుంది. 138లో సాధారణంగా మనం గమనించినట్టయితే జనరల్ టికెట్ తీసుకొని అంతకంటే హయ్యర్ క్లాస్, స్లీపర్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్ లాంటి కోచ్లలో కనుక ప్రయాణం చేయడానికి ప్రయాణికుడు ఎక్కినట్టయితే అతని దగ్గర అదనంగా ఏదైతే మొత్తాన్ని ఛార్జ్ చేయాలో అతని దగ్గర ఉన్న టికెట్ను దృష్టిలో పెట్టుకొని అదనంగా ఛార్జ్ చేస్తారు. ఇంకా పరిస్థితులను గమనించినట్టయితే ప్యాసింజర్ ట్రైన్ టికెట్ తీసుకొని ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కటం, లోయర్ క్లాస్ టికెట్ తీసుకొని హయ్యర్ క్లాస్లో ప్రయాణం చేయటం, లేదా అతనికి ఫ్రమ్ అండ్ టు మెన్షన్ చేసి ఉంటుంది టికెట్లో, అంటే డెస్టినేషన్ పాయింట్కి బియాండ్ ట్రావెల్ చేయటం, ట్రావెలింగ్ బియాండ్ ద డెస్టినేషన్. అలాంటి సందర్భాల్లో అదనపు ఛార్జీలను వసూలు చేస్తారనే విషయాన్ని కూడా సెక్షన్ 138 అక్కడ మనకి చెప్తుంది. ఆ తర్వాత గమనించినట్టయితే 139 ఇలాగ టికెట్లెస్ ట్రావెల్ని మార్గమధ్యంలోనే ఆయా రైలు బోగీల నుంచి దించేసే అధికారము సంబంధిత రైల్వే అధికారులకు కానీ సంబంధిత రైల్వే ఉద్యోగులకు కానీ ఉంటుందనే విషయాన్ని సెక్షన్ 139 నిర్ధారిస్తుంది. ఇప్పుడు టికెట్ లేకపోతే నేను తప్పు చేశాను, టికెట్ లేకపోతే నేను మీ చట్టరీత్యా నేరం చేశానని అంటున్నారు, కానీ నన్ను మార్గ మధ్యలో దించేయడానికి నీకు ఎక్కడిది అధికారం అని ఎవరైనా ప్రయాణికుడు కనుక ప్రశ్నించినట్టయితే దానికి సమాధానం 139 ప్రకారం మార్గ మధ్యంలోనే ఆయా కోచ్ల నుంచి ఆ ప్రయాణికులను దించివేసే అధికారం సంబంధిత రైల్వే ఉద్యోగులకు ఉంటుందనే విషయాన్ని సెక్షన్ 139 నిర్ధారిస్తుంది. అయితే ఇక్కడ మహిళలకు పిల్లలకు కొంత సడలింపు ఉన్నది. ఎట్లా అంటే నాట్ అకంపెనీడ్ విత్ ఎ మేల్ ప్యాసింజర్, అంటే ఎవరైనా మహిళ పురుషుడి తోడుగా లేదంటే పిల్లలు ఒక పురుషుడి తోడుగా గనక ప్రయాణం చేయనట్లయితే వాళ్ళ దగ్గర టికెట్స్ లేని కారణమో లేదంటే అదనపుగా వసూలు చేయాల్సిన ఛార్జీలను వాళ్ళు కట్టకుండా నిరాకరించడం లాంటి సందర్భాల్లో వాళ్ళని దించివేయాల్సి వస్తే అక్కడ ఒక రిస్ట్రిక్షన్ ఉంది. సన్సెట్ టు సన్ రైజ్, అంటే సాయంత్రం సన్సెట్ అయినాక ఉదయం సన్ రైజ్ అయ్యేలోగా ఈ సమయంలో ఒంటరి మహిళలను లేదా పిల్లలను మార్గ మధ్యంలో ఏ స్టేషన్లో కూడా దించడానికి అవకాశం లేదు. సన్ రైజ్ టు సన్సెట్ వాళ్ళను దించివేసే అధికారం ఉన్నప్పటికీ ఎక్కడ దించాలి వాళ్ళను? టర్మినేషన్ స్టేషన్, అంటే గమ్యస్థానంలో ఆ ట్రైన్కి గమ్యస్థానం ఏదైతుందో ఆ స్టేషన్లో వాళ్ళని దించేయచ్చు. మార్గ మధ్యంలో వాళ్ళని దించేయాల్సి వస్తే అది జంక్షన్ స్టేషన్ అన్నా అయి ఉండాలా, లేదంటే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ స్టేషన్ అన్నా అయి ఉండాలా. వేసైడ్ స్టేషన్లలో వాళ్ళని దించడానికి ఏ అధికారం లేదు. ఆ తర్వాత గమనించినట్టయితే 141 సెక్షన్ ఏం చర్చిస్తుంది? నీడ్లెస్లీ ఇంటర్ఫియరింగ్ విత్ ద మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ట్రైన్లో కమ్యూనికేషన్ అనేది ఒకటి ఉండాలి. అలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎవరో అనవసరంగా తన ప్రమేయాన్ని కల్పించుకోవడం జరగాలి. ఈ 141 సెక్షన్ని కనుక మనం గమనించినట్టయితే నీడ్లెస్లీ ఇంటర్ఫియరింగ్ విత్ ద మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, నీడ్లెస్లీ అవసరం లేకున్నా
సో ఈ కమ్యూనికేషన్ అనే వ్యవస్థ ఏంటి అసలు? అసలు ఈ సెక్షన్కి, ఈ కమ్యూనికేషన్కి, ట్రైన్లో ఉన్న కమ్యూనికేషన్కి సంబంధం ఏమిటి? ట్రైన్లో అసలు కమ్యూనికేషన్ అంటూ ఒకటి ఉందా అనే విషయాలను కనుక వ్యవస్థ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ వ్యవస్థని ఎవరో ఒక వ్యక్తి నీడ్లెస్లీ ఇంటర్ఫియర్ అయి ఉండాలి. అలాంటి సందర్భంలో ఈ అఫెన్స్ కనెక్ట్ అవుతుంది. అయితే మనందరం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదటగా మనకు రైలును, అంటే ప్రయాణికుల రైలును 1853లో ప్రారంభించారు. అప్పుడు కూడా 14 కోచ్లు ఉన్నాయి, 400 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ సందర్భంలో ప్రయాణికుడు తనకు అత్యవసరంగా ఏదైనా పరిస్థితి తలెత్తిందనే విషయం కానీ, అపాయం ఉందనే విషయాన్ని కానీ సదరు ట్రైన్ ఇన్ఛార్జికి చెప్పదలుచుకున్నట్టయితే, మరి 1853లో వాకీ టాకీస్ లేవు, శాటిలైట్ ఫోన్స్ లేవు, లేదంటే ఇప్పుడున్నట్టుగా మనకు అందరి చేతుల్లో ఉన్నట్టుగా మొబైల్ ఫోన్స్ లేవు. మరి ప్రయాణికుడు తనకున్న ఇబ్బందిని, అత్యవసర పరిస్థితిని, అపాయాన్ని ట్రైన్ ఇన్ఛార్జికి చెప్పాలంటే ఏం చేయాలి? ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అలారం చైన్ పుల్లింగ్ అనే ఒక డివైస్ని ట్రైన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రయాణికుడు కనుక ఆ చైన్ లాగినట్టయితే ట్రైన్ వ్యవస్థలో వ్యాక్యూమ్ రిలీజ్ కావడం కారణంగా ఆ ట్రైన్ ఇన్ఛార్జ్ అంటే గార్డ్కి లేదా డ్రైవర్కి కూడా ఒక ప్రయాణికుడికి అత్యవసర పరిస్థితి ఏదో ఉంది, అపాయం ఏదో ఉండొచ్చు, ఆ విషయాన్ని మనకు చెప్పదలుచుకుంటున్నాడు ఒక ప్రయాణికుడు అనే విషయం వాళ్ళకి తెలియడం కోసం ఏర్పాటు చేయబడ్డ కమ్యూనికేషన్ వ్యవస్థ. ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ ఒక రైలులో ఉండాల్సిందే అని చెప్పింది ఎవరు? రైల్వే. సో రైలు బండిలో కమ్యూనికేషన్ వ్యవస్థ ఒకటి ఉండాలి. అది ప్రయాణికులు తన అత్యవసర పరిస్థితుల్లో కానీ, తనకున్న అపాయాన్ని కానీ నివేదించడానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇదే రైల్వేస్ యాక్ట్లో అంటే చట్టబద్ధంగా రైలు బండిలో కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలనే పాయింట్ని సెక్షన్ 59లో డిస్కస్ చేస్తున్నారు. 59లో డిస్కస్ చేస్తూ ఏం చెప్పారు? ఎవరైనా పదే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగించి బండిని కనుక ఆపేస్తున్నట్టయితే కొంతకాలానికి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని లాక్ కూడా చేసేయచ్చు అనే విషయాన్ని సెక్షన్ 59 ఆఫ్ రైల్వేస్ యాక్ట్లో వివరిస్తున్నారు. ఇప్పుడు రండి, ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని ఎవరైతే నీడ్లెస్లీ ఇంటర్ఫియర్ అయ్యారు అని నిర్ధారించినట్టయితే 141 సెక్షన్ వర్తిస్తుంది. సాధారణంగా మనం అందరికీ గుర్తుపెట్టుకునే సెక్షన్ అలారం చైన్ పుల్లింగ్ అని. ఈ అలారం చైన్ పుల్లింగ్కు సంబంధించిన, కమ్యూనికేషన్కు సంబంధించిన సమాచారం అంతా మీకు ఇప్పుడు చెప్పాను. ఈ కమ్యూనికేషన్ ఎవరైతే అనవసరంగా వాడతారో వాళ్ళు సెక్షన్ 141 ప్రకారం శిక్షార్హులు. ఆ తర్వాత గమనించినట్టయితే 142 సెక్షన్ ఆఫ్ రైల్వేస్ యాక్ట్ ఏం చెప్తుంది? సేల్ లేదా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ టికెట్. ఎవరైనా అనధికారికంగా టికెట్లను అమ్మినా, ఇతర వ్యక్తుల పేరు మీదకి వాటిని బదిలీ చేసిన, అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఒక వ్యక్తి వచ్చాడు, ఒక టికెట్ తీసుకున్నాడు, జనరల్ టికెట్. తను కాజిపేట వరకు వెళ్ళాలి. తను ప్రయాణించాల్సిన రైలు ఒక 3-4 గంటలు లేటుగా ఉందని తెలిసింది. ప్రయాణాన్ని విరమించుకున్నాడు. తన దగ్గర ఉన్న టికెట్ని బుకింగ్ కౌంటర్లో డిపాజిట్ చేయకుండా మరొక వ్యక్తికి అమ్మేశాడు. అంటే 50 రూపాయల టికెట్ని కనుక 50 రూపాయలకు అమ్మితే అది సేల్ అంటారు. అంటే లాభాపేక్ష లేకుండా, అదనంగా కమిషన్ లేకుండా, యథాతథంగా ఉన్న విలువతోనే దాన్ని అమ్మినట్టయితే దాన్ని అమ్మటం అంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే తర్వాతి సెక్షను బిజినెస్కు సంబంధించింది, అది అలాగా వర్తిస్తుంది. ఇది సేల్ అనే పాయింట్ని డిసైడ్ చేస్తుంది. ఇంకొకటి ట్రాన్స్ఫర్. ఒక వ్యక్తికి సంబంధించిన టికెట్ మరొక వ్యక్తిని పేరు మీదకి బదలాయించడం. ఇది మీకు సులువుగా అర్థం కావడం కోసం చెప్తాను. 3 నెలల ముందు మనం రిజర్వేషన్ చేయించుకుంటాం. 5గురం కలిసి ప్రయాణం చేయాలనుకుంటాం. ప్రయాణించాల్సిన రోజుకు 4గురం సిద్ధంగా ఉన్నాం. రావాల్సిన 5వ వ్యక్తికి ఏదో ఇబ్బంది ఉండి రాలేకపోయాడు. ఆ 5వ వ్యక్తికి ఆల్రెడీ మన దగ్గర రిజర్వేషన్ ఉంది కదా, కాబట్టి ఆ రిజర్వేషన్ ప్లేస్లో
రాగల ఇంకొక వ్యక్తిని ఎవరినో ఒకరిని మన వెంట తీసుకెళ్దాము అని అనుకున్నట్టయితే అది ట్రాన్స్ఫర్ కిందికి అపరాధంగా మారుతుంది. ఎవరైనా టికెట్లను అనధికారిక వ్యక్తులు ఇతరులకు టికెట్లను రైల్వే టికెట్లను అమ్మినట్టయితే అది సేల్ కింద అపరాధము. ట్రాన్స్ఫర్ అంటే ఒకరి పేరు మీద ఉన్న టికెట్ మరొకరి పేరు మీదకి బదలాయించటం కానీ, ఒకరి పేరు మీద ఒకరికి సంబంధించిన టికెట్ మీద ఇతరులను ప్రయాణించేలాగా చేయటం కానీ చేసినట్టయితే సెక్షన్ 142 ప్రకారం ఇది అపరాధంగా భావిస్తారు. అవును, మరి సేలు లేదా ట్రాన్స్ఫర్ అనే ఈ 2 అంశాలను ఎవరైనా నిషేధించారా? ఎస్, నిషేధించింది. ఇదే రైల్వేస్ యాక్ట్లో సెక్షన్ 53 ప్రకారం చూసినట్టయితే ప్రొహిబిషన్ ఆన్ సేల్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టికెట్స్ అనే విషయం మనకి కనపడుతుంది. రైట్. ఈ తర్వాత గమనించినట్టయితే సెక్షన్ 143 ఈ మధ్య అత్యంత పాపులర్ సెక్షన్. ఈ 143 టౌటింగ్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా సెక్షన్ 143లో అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ చేస్తున్నారు. 143 ఏంటి? ఒక వ్యక్తి టికెట్లను వ్యాపార నిమిత్తం అమ్మటం లేదా ఉత్పత్తి చేయటం అనేది చేసినా, లేదా మరో వ్యక్తి ఎవరైనా టికెట్లను కొనటము వాటి వల్ల వ్యాపారం చేయటం అనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నా, ఇందులో 2 ఉన్నాయి, 143A, 143B. ఏదైనా వ్యక్తులు రైల్వే టికెట్లను కలిగి ఉండి వాటిని ఉత్పత్తి చేస్తూ బిజినెస్ చేయాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నట్టయితే, వాళ్ళ యాక్టివిటీ ఆ విషయాన్ని నిర్ధారిస్తున్నట్టయితే వాళ్ళు అపరాధం చేసినట్టు. ఎవరైనా వ్యక్తులు లంసంగా టికెట్లను కొనుక్కోవడం వాటిని తిరిగి అమ్మడం అనే ప్రక్రియ ద్వారా రైల్వే టికెట్స్ ద్వారా బిజినెస్ని చేయాలనుకున్నట్టయితే వాళ్ళు కూడా నేరం చేసినట్టే. ఒకటేమో ఏ, ఒకటేమో బి. తర్వాత చూసినట్టయితే ఇందులో 2 సబ్సెక్షన్ 2 కూడా ఉంది. ఇదేం నిర్ధారిస్తుంది? అబెట్మెంట్. సెక్షన్ ఏలో 143Bలో చెప్పిన అపరాధాలను కనుక ఎవరైనా ఉసిగొలిపినట్టయితే, వాళ్లకు సహకరించి వాళ్ళ నేరాలు చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని అబెట్ చేసినట్టయితే ఆయా వ్యక్తులకి 143 సబ్సెక్షన్ 2 ప్రకారం అబెట్మెంట్ చేసిన వ్యక్తులుగా శిక్ష దొరుకుతుంది. ఇక్కడ చేసిన వ్యక్తులకు, ఇక్కడ ఏదైతే అపరాధం చేసిన వ్యక్తులకు దొరికే శిక్ష ఏదైతే ఉంటుందో దానికి సరి సమానమైన శిక్ష అబెట్మెంట్ చేసిన వ్యక్తులకి కూడా దొరుకుతుంది. ఆ తర్వాత గమనించినట్టయితే మరొక పాపులర్ సెక్షన్ 144. ఇందులో సబ్సెక్షన్ 1 ఉంది, సబ్సెక్షన్ 2 ఉంది. సబ్సెక్షన్ 1 ఏం నిర్ధారిస్తుంది? ఎవరైనా వ్యక్తులు రైల్వే ప్రెమిసెస్లో క్యాన్వాస్ చేయటం ఫర్ ఏ కస్టమ్ అనే పాయింట్, సాంప్రదాయబద్ధమైన పట్టింపులు కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, ఆయా విషయాలకు సంబంధించిన ప్రచారాన్ని కనుక రైలు బండ్లలో నిర్వహించినట్టయితే, రైలు ప్రెమిసెస్లో నిర్వహించినట్లయితే, ఆ తర్వాత ఇందులోనే అనాథరైజ్డ్ హాకింగ్, రైల్వే ప్రెమిసెస్లో ఎక్కడైనా వాళ్ళు అనధికారికంగా తినుబండారాలను అమ్మే చర్య కనుక పాల్పడినట్లయితే వాళ్ళు 144 సబ్సెక్షన్ 1 ప్రకారం శిక్షార్హులు. ఇక్కడ గమనించినట్టయితే 144 సబ్సెక్షన్ 2 బెగ్గింగ్ని కూడా రైల్వేస్ యాక్ట్ అపరాధంగా ట్రీట్ చేస్తుంది 144 సబ్సెక్షన్ 2లో. మరి బెగ్గింగ్కు కొన్ని పరిమితులు ఉన్నాయి. బెగ్గింగ్ ఎక్కడ చేస్తే నేరంగా పరిగణిస్తారు? ట్రైన్స్ లేదంటే ప్లాట్ఫామ్స్. ట్రైన్స్ లేదా ప్లాట్ఫామ్స్ల మీద కనుక బెగ్గింగ్ కనుక చేసినట్టయితే వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి కోర్టుకు పంపించవచ్చు. మిగతా ప్రెమిసెస్ అనే పదాలు ఇక్కడ లేవు కాబట్టి మిగతా ప్రెమిసెస్లో, మిగతా ప్లేసెస్లో కనుక బెగ్గింగ్కు పాల్పడినట్లయితే వాళ్ళను అక్కడి నుంచి రిమూవ్ ఫ్రమ్ ద ప్లేసెస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడి నుంచి తరలించాలి. అది కోర్టుకు పంపించాల్సిన ప్రాసిక్యూషన్ కేసు కాదు. 145ని గమనించినట్టయితే ఇందులో సబ్సెక్షన్స్ 3 ఉన్నాయి. ఒకటి, ప్రయాణికులు ఇంటాక్సికేషన్ కండిషన్లో ఉండటం.
అంటే డ్రంకన్నెస్లో ఉండటం, తాగి రావటం లాంటి చర్యలు కనుక ఏ ప్రయాణికుడైనా చేసినట్టయితే దాన్ని ఇంటాక్సికేషన్ కండిషన్లో ఉండటంగా భావించి సదరు వ్యక్తుల మీద మనం చర్య తీసుకోవచ్చు. చట్టరీత్యా 145 సబ్సెక్షన్ ఏలో ఇంటాక్సికేషన్ కండిషన్ని నేరంగా పరిగణిస్తున్నారు. ఆ తర్వాత న్యూసెన్స్. ఎవరైనా ప్రయాణికులు రైల్వే ప్రెమిసెస్లో ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలిగించేలాగా ఏదైనా అవాంఛనీయ చర్యలకు పాల్పడటం, అసభ్యంగా ప్రవర్తించటం, అల్లరి చేయటం, గట్టిగా అరవటం తదితర అంశాలు అంటే న్యూసెన్స్గా పరిగణించబడే అంశాలన్నిటినీ కనుక ఎవరైనా వ్యక్తులు చేసినట్టయితే 145B ప్రకారం వాళ్ళని నేరం చేసిన వ్యక్తులుగా పరిగణించి వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. ఇక్కడ సి, మిస్యూజింగ్ ఆఫ్ పబ్లిక్ ఎమ్యూనిటీస్ అంటే సాధారణ ప్రజానికానికి ప్రయాణికులకు రైల్వే కొన్ని సదుపాయాలు కలిగిస్తుంది, వసతులు ఏర్పాటు చేస్తుంది. వాటిని సక్రమమైన పద్ధతిలో వినియోగించాలి తప్ప వాటిని ఇబ్బందికరంగా వాటిని ఏ పరిస్థితుల్లో కూడా దుర్వినియోగం చేయకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? 145C అంటే పబ్లిక్ అమ్యూనిటీస్ని ఎవరైతే దుర్వినియోగంగా వాడతారో వాళ్ళు ఈ నేరం చేసినట్టుగా పరిగణింపబడతారు. సో 145C అనే సెక్షన్ వాళ్ళను శిక్షించడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత గమనించినట్టయితే 146 రైల్వే ఉద్యోగస్తులు వాళ్ళ విధుల నిర్వహణలో భాగంగా విధులు నిర్వహిస్తున్నప్పుడు అలాంటి విధులు నిర్వర్తిస్తున్న రైల్వే ఉద్యోగికి ఎవరైనా అంతరాయంగా కలిగించటం కానీ లేదంటే అవరోధం కలిగించటం కానీ చేసినట్టయితే వాళ్ళ విధులను వాళ్ళు నిర్వర్తించకుండా చేసినందుకు గాను వాళ్ళు శిక్షార్హులు అవుతారు రైల్వే యాక్ట్ సెక్షన్ 146 ప్రకారం. ఆ తర్వాత గమనించినట్టయితే 147 దీన్ని ఒక మాటలో చెప్పాలంటే ట్రెస్పాసింగ్గా గమనించాలి. ప్రయాణికులు కానీ ఇతర వ్యక్తులు కానీ ప్రవేశించడానికి అవకాశం ఉన్న ప్రవేశించడానికి అనుమతి ఉన్న ప్లేస్లకి మాత్రమే రావాలి. రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్లో వాళ్ళు ఎంటర్ కావడానికి లేదు. అలాంటి ప్లేసెస్లో ఎవరైనా ఎంటర్ అయినట్టయితే అలా ఎంటర్ అయిన వ్యక్తులను అలాంటి ట్రెస్పాస్ నుంచి విరమించుకోవాలని ఏదైనా గమనిక కానీ ఎవరైనా రైల్వే ఉద్యోగి కానీ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు వాటిని నిరాకరించడం, ఈ సదరు అంశాలన్నీ కూడా ఈ 147 రైల్వేస్ యాక్ట్ అనే సెక్షన్లో నేరంగా పరిగణింపబడుతున్నాయి. గమనించినట్టయితే 3 సెక్షన్స్ 150, 151, 152. సో ఇక్కడ ట్రెస్పాస్ వివిధ ప్రదేశాలు అన్నప్పుడు ఆ ప్రదేశాల విషయంలో మనకు స్పష్టత లేకపోవచ్చు. సరే, అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. కాకపోతే వీలైనంత సులువుగా మనకు అర్థమయ్యే విషయంలో ట్రెస్పాసింగ్ అనే విషయాన్ని చెప్తాను. స్టేషన్ మాస్టర్స్ డ్యూటీ చేసే గది ఉంటుంది. ప్రయాణికులు ఏదో విచారణ చేయడం అనే నిమిత్తమో సో వాళ్ళ ట్రైన్ ఆగిపోయి ఉంది, దాన్ని మళ్ళీ ఎందుకు కదిలించరనే ఉద్దేశంతో ఆ స్టేషన్ మాస్టర్ రూమ్లోకి వెళ్ళటం. స్టేషన్ మాస్టర్ అనే ఆఫీస్ రూము కేవలం విధి నిర్వహణలో ఉన్న వారికి మాత్రమే అలౌడ్. అది కాకుండా బుకింగ్ కౌంటర్స్ దగ్గర పెద్ద లైన్ ఉంటుంది. ఆ పెద్ద లైన్లో నిలబడి క్యూ పద్ధతిలో అతను టికెట్ తీసుకోకుండా పక్క మార్గంలో వచ్చి బుకింగ్ ఆఫీస్ డోర్ ఓపెన్ చేసుకొని అందులోకి ఎంటర్ కావటం. ఓవర్ బ్రిడ్జ్లు ఉంటాయి, అంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి మరొక ప్లాట్ఫామ్కి చేరుకోవడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ని ఉపయోగించకుండా యార్డ్ మార్గంలో రైలు పట్టాలు దాటటము, ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ఎక్కడైతే ప్రవేశించడానికి అర్హులు కారో, ఎలాంటి ప్రదేశాల్లో వాళ్ళకి ప్రవేశించడానికి అనుమతి లేదో అలాంటి ప్రదేశాలకు వాళ్ళు కనుక వెళ్ళినట్టయితే వాటిని ట్రెస్పాస్గా ట్రీట్ చేస్తారు. అలాంటి ట్రెస్పాస్ నుంచి విరమించుకోమని చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని కనుక వాళ్ళు పాటించినట్టయితే సెక్షన్ 147 ప్రకారం వాళ్ళు శిక్షార్హులు అవుతారు. ఆ తర్వాత మనం గమనించినట్టయితే ప్రధానమైన సెక్షన్స్ 150, 151, 152. ఈ సెక్షన్స్ రైల్వేస్ యాక్ట్లో ఉన్నప్పటికీ కేవలం
పోలీస్లో హెడ్ కానిస్టేబుల్ మరియు అంతకన్నా ఎక్కువ ర్యాంక్ వాళ్ళు మాత్రమే ఈ సెక్షన్లను అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ చేసే పవర్ కలిగి ఉన్నారనే విషయాన్ని సెక్షన్ 179 సబ్సెక్షన్ 1 నిర్ధారిస్తుంది. మిగతా సెక్షన్స్ అన్నీ ఆఫీసర్ ఆథరైజ్డ్కి అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ పవర్ ఉన్నప్పటికీ 150, 151, 152 విషయాల్లో మాత్రం ఆఫీసర్ ఆథరైజ్డ్కి ఆ పవర్ లేదు. ఆఫీసర్ ఆథరైజ్డ్ అంటే మనందరికీ తెలుసు 179 సెక్షన్ 179 సబ్సెక్షన్ 2లో మనం మాట్లాడుకున్న విధంగా ఆఫీసర్ ఆథరైజ్డ్ 29 అఫెన్సెస్కి అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ పవర్ని కలిగి ఉన్నాడనే విషయం మనం రానున్న సెక్షన్లో మాట్లాడుకుందాం. రైల్వే యాక్ట్ చాప్టర్ 15లో ఉన్న అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్కి సంబంధించిన 29 అఫెన్సెస్ని ఆఫీసర్ ఆథరైజ్డ్ 179 సబ్సెక్షన్ 2లో ఉన్న ఆఫీసర్ ఆథరైజ్డ్ అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ పవర్ని కలిగి ఉంటాడనే విషయం రానున్న సెక్షన్లో చర్చిద్దాం. ఇప్పుడు 150, 151, 152 అనే సెక్షన్లను చర్చించడంలో భాగంగా ఈ సెక్షన్లకు సంబంధించి అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ పవర్ని 179 సెక్షన్ సబ్సెక్షన్ 1లో తెలియజేసిన విధంగా ఏమనుంది, పోలీస్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ అండ్ అబోవ్ ర్యాంక్ వాళ్ళు ఈ సెక్షన్లకు సంబంధించి అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ పవర్ని కలిగి ఉంటారు. 150 అనే సెక్షన్ సాబోటేజ్ సెక్షన్. ఇక్కడ మనం గమనించినట్టయితే 150 విద్రోహక చర్య కారణంగా, అంటే ఆ విద్రోహక చర్య ఏ రూపంలో ఉండొచ్చు, పెద్ద పెద్ద రాళ్ళు పెట్టచ్చు, పెద్ద పెద్ద చెట్టు కొమ్మలను అడ్డంగా పెట్టచ్చు, లేదంటే రైలు పట్టాల, ఇవన్నీ కూడా అందులో చర్చిస్తారు ఆ సెక్షన్లో. సో మొత్తంగా ఒక విద్రోహక చర్య ట్రైన్కి విరుద్ధంగా, అంటే ఆ ట్రైను ఇక్కడ జరిగిన విద్రోహక చర్య ట్రైన్కు విరుద్ధంగా జరిగినట్టయితే, ఆ ట్రైన్ పడిపోవడానికి కారణమైనట్టయితే ఆ విద్రోహక చర్య 150లో దాన్ని అఫెన్స్గా ట్రీట్ చేస్తారు. 151 రైల్వే ప్రాపర్టీస్, అంటే రైల్వే బిల్డింగ్స్, అసెట్స్, వీటన్నిటికీ విరుద్ధంగా కనుక ఏదైనా నష్టం జరిగే చర్యలు కనుక చేసినట్టయితే దాన్ని సెక్షన్ 151లో ట్రీట్ చేస్తారు. పర్సన్స్ అపాన్ రైల్వేలలో ఉన్న మనుషులకి హాని కలిగే విధంగా, హాని జరిగే విధంగా ఏదైనా దుశ్చర్యలకు కనుక పాల్పడినట్లయితే 152 సెక్షన్లో దాన్ని అపరాధంగా ట్రీట్ చేస్తారు. అయితే మరి 150, 151, 152 పోలీసు వాళ్ళకి అప్పచెప్పటానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు ట్రైన్ పడిపోయిందంటే ఏమవుతుంది, అందులో ఉన్న ప్రయాణికుడు ఇంజ్యూర్ అవుతాడు, హర్ట్ కాగలడు, గ్రీవియస్ హర్ట్ కాగలడు. ఇవన్నీ ఐపీసీ సెక్షన్లో మనం చర్చిద్దాం. కాకపోతే ఈ పదాలన్నీ ఇంజ్యూరీ, హర్ట్, గ్రీవియస్ హర్ట్, మర్డర్ లాంటి అంశాలన్నీ కూడా ఐపీసీ సెక్షన్స్లో చర్చిస్తారు. సో ఆఫీసర్ ఆథరైజ్డ్కి ఈ సెక్షన్స్ని అప్పగించినట్టయితే ఇప్పుడు ట్రైన్ పడిపోవడము, లేదంటే రైల్వే ప్రాపర్టీల విధ్వంసం జరగటము, పర్సన్స్ అపాన్ రైల్వేకి విరుద్ధంగా ఏదైనా దుశ్చర్యలు జరగటంలో ఇంజూర్, హర్ట్, గ్రీవియస్ హర్ట్, మర్డర్ లాంటివి ఏమన్నా జరిగితే మళ్ళీ అక్కడ ఈ సెక్షన్లతో పాటు అదనంగా ఆయా అపరాధాలను కూడా కనెక్ట్ చేస్తూ ఐపీసీ సెక్షన్లను అదే వ్యక్తికి విరుద్ధంగా ఇన్వోక్ చేయాలి. కాబట్టి అలాంటి అవకాశం ఆఫీసర్ ఆథరైజ్డ్కి ఐపీసీ సెక్షన్స్ని చేపట్టే అవకాశం ఆఫీసర్ ఆథరైజ్డ్కి ఉండదు. కాబట్టి ఈ సెక్షన్స్ని, ఈ పర్టికులర్ సెక్షన్స్ని ఈ సంఘటన జరిగితే కాన్సిక్వెన్సెస్ రూపంలో అదనంగా జరిగే అపరాధాలను కనెక్ట్ చేయడానికి పోలీసు వారికి మాత్రమే ఈ సెక్షన్స్ని అప్పగించడం జరిగింది. తర్వాత గమనించినట్టయితే 153 ఎండేంజరింగ్ సేఫ్టీ ఆఫ్ ద పర్సన్స్ అపాన్ రైల్వే బై ఎ విల్ఫుల్ యాక్ట్. పర్సన్స్ అపాన్ రైల్వే, ఎవరు పర్సన్స్ అపాన్ రైల్వే? పర్సన్స్ అపాన్ రైల్వే ఎంప్లాయీ అయి ఉండొచ్చు,
ప్యాసింజర్ అయి ఉండొచ్చు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, అధికారికంగా రైల్వే ప్రెమిసెస్లో ఉండగలిగే అవకాశం ఉన్న ప్రతి వ్యక్తి పర్సన్స్ అపాన్ రైల్వే అనే పదంలోకి వస్తాడు. వీళ్ళకి విరుద్ధంగా ఎవరైనా కావాల్సుకొని విల్ఫుల్ యాక్ట్ వాళ్ళ సేఫ్టీకి విరుద్ధంగా, అంటే ఎండేంజరింగ్ సేఫ్టీ, వాళ్ళకి ప్రమాదం జరగగలిగే ఏదైనా ఒక చర్యకు పాల్పడినట్టయితే ఇంటెన్షనల్లీ, విల్ఫుల్లీ ఈ 153 సెక్షన్ వర్తిస్తుంది. ఆ తర్వాత గమనించినట్టయితే 154, ఇక్కడ జరగనున్న ప్రమాదం, పొంచి ఉన్న ప్రమాదం, ఆపద సిమిలరే, కానీ చేస్తున్న వ్యక్తి ఇంటెన్షనల్గా చేయట్లేదు. అంటే పర్సన్స్ అపాన్ రైల్వే ఎవరైతే ఉన్నారో ఆ సమూహానికి ఆపద కలిగేలాగా ఏదో ఒక చర్యను పాల్పడుతున్నాడు. ఇక్కడ విల్ఫుల్ ఇంటెన్షన్ తోటి, ఇక్కడ నెగ్లిజెంట్ అండ్ ర్యాష్ యాక్టివిటీ, అంటే వాడికి నిర్లక్ష్యంగానో ర్యాష్గానో దురుసుగా ఏదో ఒక చర్యకు పాల్పడినట్టయితే ఆ పర్సన్స్ అపాన్ రైల్వే సమూహంలో ఏదో ఒక వ్యక్తికి సేఫ్టీ అనే పాయింట్ ఇబ్బందికరంగా మారినట్టయితే, వాళ్ళ సేఫ్టీకి విరుద్ధంగా ఏదో జరగగలిగే అవకాశం ఉన్నట్టయితే సెక్షన్ 155 సెక్షన్ 155 ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఎవరైనా వ్యక్తులు వాళ్ళకి రిజర్వేషన్ లేని చోటికి, అంటే రిజర్వేషన్ లేని కోచ్లోకి, రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించినట్లయితే, ఫస్ట్ పాయింట్, అలాగా రిజర్వేషన్ కోచ్లోకి ప్రవేశించి ఇతర వ్యక్తులకు రిజర్వ్ చేయబడిన సీట్లలో కూర్చున్నట్లయితే, అలాగా రిజర్వేషన్ కంపార్ట్మెంట్లోకి ఎంటర్ కావటం లేదా ఇతరులకు సంబంధించిన రిజర్వేషన్ సీట్లలో కూర్చోవటం చేస్తే సదరు సంబంధిత రైల్వే ఉద్యోగి వచ్చి వాళ్ళని దించివేయాల్సి వస్తే అది 155 సబ్సెక్షన్ 1 ప్రకారం అపరాధం. అంతేకాకుండా ఇందులో 2వ సబ్సెక్షన్ కూడా ఉంది. అదేం చర్చిస్తుంది? ఎవరైనా వ్యక్తులు అందరి కోసం కేటాయింపబడిన కంపార్ట్మెంట్లో లేదా స్థలంలో నిలబడి వాళ్లకు మాత్రమే అది రిజర్వ్డ్ అనే విధంగా ప్రవర్తించడం. సాధారణంగా గమనించినట్టయితే జనరల్ కంపార్ట్మెంట్లో సీట్లు ఆపటం, టవల్ స్ప్రెడ్డింగ్ అంటారు దాన్ని, లేదంటే జనరల్ కంపార్ట్మెంట్ దగ్గర మెయిన్ డోర్ దగ్గర నిలబడి ఇతర వ్యక్తులను ఎక్కనీయకుండా అడ్డుకుంటూ ఈ కోచ్ మొత్తం మాకు రిజర్వ్ చేయబడింది అని చెప్పటం. నిజానికి సాధారణ కోచ్లో అందరూ ప్రయాణికులు అలౌడ్, కొంతమంది మాత్రమే ఇది నాకు సంబంధించిందని చెప్పటం నేరం. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడినట్లయితే ఈ 155 సెక్షన్ సబ్సెక్షన్ 2 అనే పాయింట్ వర్తిస్తుంది. ఒకానొక పోటీ పరీక్షలో ఈ 155 సెక్షన్కి సంబంధించి ఒక ప్రశ్న ఏం తలెత్తింది? డిసేబుల్డ్ కోచ్లోకి ఒక నార్మల్ ఏబుల్డ్ రిజర్వ్డ్ ప్యాసింజర్, డిసేబుల్డ్ కోచ్లోకి ఒక నార్మల్ ఏబుల్డ్ పర్సన్ ఎంటర్ అయితే అతను చేసిన అపరాధం ఏందని అడిగారు. 155 అంటే డిసేబుల్డ్ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడిన ప్లేస్ కాబట్టి అప్పుడు ఏం కనెక్ట్ అవుతుంది? సెక్షన్ 155. ఆ తర్వాత మనం గమనించినట్టయితే 156 గమనించినట్టయితే ట్రావెలింగ్ ఆన్ రూఫ్ ఆఫ్ ద ట్రైన్, ట్రావెలింగ్ ఆన్ ఫుట్ బోర్డింగ్, అంటే కోచ్కున్న మెట్ల ఏరియాలో నిలబడటం, కోచ్ పైన ఎక్కి కూర్చోవటం, ఇంజన్ పైన ఎక్కి కూర్చోవటం. అంతేకాకుండా ఇంకొక పాట చెప్పాను ఇందులో, అంతేకాకుండా ప్రయాణికులు ప్రయాణించడం కోసం ఉద్దేశింపబడిన స్థలంలో కాకుండా మిగతా చోట్ల కనుక ప్రయాణించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే వాళ్ళు సెక్షన్ 156 ప్రకారం అపరాధం చేసినట్లు. సాధారణంగా మనం చూసినట్టయితే లగేజ్ కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయని అందులో ఎక్కేస్తారు, గార్డ్ లాబీలు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి అందులో కూర్చుంటారు. బఫర్స్ మధ్యలో మనము ఒక కోచ్ నుండి ఇంకొక కోచ్కి దాటడానికి ఉండే ప్లేట్స్ ఉంటాయి, దాన్ని మనం వెస్టబుల్ ఏరియా అని కూడా అంటాం. ఆ ఏరియాలో కూర్చోవటం, ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి ప్రమాదకరం, ఇతర వ్యక్తులకు ఇబ్బందికరం. ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలను దృష్టిలో పెట్టుకొని సెక్షన్ 156లో ఫుట్బోట్ ట్రావెలింగు, రూఫ్ ట్రావెలింగు, లేదంటే ఏ ఇతర స్థలమైనా ప్రయాణికులు ప్రయాణించడానికి ఉద్దేశించింది కాని చోట వాళ్ళు కనుక
కూర్చున్న అందులో ఎంటర్ అయినా కూడా సెక్షన్ 156 వర్తిస్తుంది. సెక్షన్ 157 ఏంటంటే ఆల్టరింగ్ అండ్ డీఫేసింగ్ ఆఫ్ ట్రావెలింగ్ అథారిటీ పాస్ ఆర్ టికెట్. సో కొంతమంది ఏం చేస్తారు, ఆ ప్రయాణానికి సంబంధించిన టికెట్లలో మార్పులు చేర్పులు చేసి వాటి వ్యాలిడిటీని పెంచడం కోసం, సపోజ్ డేట్ ఉంది, అందులో మార్చ్ అని ఉంటే దాన్ని 8 చేయడానికి ప్రయత్నం, ఇది ఆల్టరింగ్. సపోజ్ ఆల్రెడీ అది ఆగస్ట్ అని ఉంది, దాన్ని మార్చి చేసే ప్రయత్నం, నెక్స్ట్ ఇయర్ కోసం మార్చికి చేసే ప్రయత్నం, దీన్ని ఇలాగా ఆల్టర్ చేస్తారు. సో తను 3 అని లాగా కనబడటం. సో డీఫేసింగ్ అంటే ఇది 8 ఆ 3 కనబడకుండా చేసే ప్రయత్నం, అంటే అస్పష్టంగా దాన్ని తయారు చేయటం. ఇలాంటి కారణాల వల్ల, అంటే పాస్ లేదా టికెట్ మీద ఏదైనా ఇంటెన్షనల్ ఆల్టరింగ్ అండ్ డీఫేసింగ్కు ఎవరైనా పాల్పడినట్లయితే ఆ వ్యక్తులను శిక్షార్హులుగా ట్రీట్ చేసే సెక్షన్ 157. ఇక్కడ 159 రైల్వేస్ యాక్ట్లో 159 డిసోబీడియన్స్ ఆఫ్ ద వెహికల్ డ్రైవర్ అండ్ వెహికల్ కండక్టర్స్ అనేది ఇక్కడ ప్రధాన అంశం. మామూలుగా చూసినట్లయితే నో పార్కింగ్ ఏరియాలో ఎవరైనా వెహికల్స్ కనుక పెట్టినట్టయితే అది డిసోబీడియన్స్ ఆఫ్ ద వెహికల్ డ్రైవర్గా ట్రీట్ చేసి ఈ సెక్షన్ని కనెక్ట్ చేస్తారు. అయితే అది ఒక్కటి మాత్రమే అపరాధం కాదు. డిసోబీడియన్స్ ఆఫ్ ద వెహికల్ డ్రైవర్ అనే పాయింట్ ఏ విధంగా వ్యక్తి కనిపించినా, అంటే ఏ రూపంలో కనిపించినా అది అఫెన్స్. డిసోబీడియన్స్ ఆఫ్ ద వెహికల్ కండక్టర్, అతని ద్వారా కూడా ఏదైనా డిసోబీడియన్స్ మన రైల్వే ప్రెమిసెస్లో కనుక జరిగినట్లయితే వాళ్ళందరూ కూడా ఈ 159 సెక్షన్ ప్రకారం శిక్షార్హులు. తర్వాత గమనించినట్టయితే 160 ఇది మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్. అక్కడ ఒక గేట్ ఉంటుంది, ఆ గేట్ పక్కనే గేట్ను ఆపరేట్ చేయడానికి ఒక రూము, ఆఫీసు, అందులో ఒక స్టాఫ్, ఇలాంటి ఏరియా చర్చించేది ఈ 160. దీనిలో 2 రకాలు ఉన్నాయి, సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 2. సబ్సెక్షన్ 1 కనుక గమనించినట్టయితే ఎవరైనా అనధికార వ్యక్తులు దీన్ని అనధికారికంగా ఓపెన్ చేయటం, కేవలం ఓపెన్ చేస్తున్నాడు. అంటే మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ గేట్స్ కొన్ని రకరకాలుగా ఉంటాయి. అంటే బూమ్ బ్యారియర్ ఉంటుంది, మన దగ్గర అంతా ఉన్నది కూడా బూమ్ బ్యారియర్. ఆ తర్వాత స్లైడింగ్ గేట్స్ కూడా ఉంటాయి. అది కాక చైన్స్ పెట్టడం కూడా కొన్ని చోట్ల ఉంది. సో ఈ బూమ్ బ్యారియర్ని కానీ, ఆ స్లైడర్ గేట్స్ని కానీ, లేదంటే ఆ చైన్ని కానీ ఎవరైనా వ్యక్తులు క్లోజ్ చేసి ఉన్నప్పుడు అనధికారికంగా వాళ్ళ సమ్మతితో వాళ్ళు ఇష్టాపూర్వకంగా దాన్ని ఓపెన్ చేసుకొని దాటడానికి ప్రయత్నం చేసినట్టయితే అది సబ్సెక్షన్ 1 రూపంలో నేరం అవుతుంది. ఇది నంబర్ 2 బ్రేక్ ఓపెనింగ్ అనే పాయింట్ ఉంది ఇక్కడ. అంటే మూసివేయబడిన ఆ గేట్ని ఓపెన్ చేసే క్రమంలో, దాటే క్రమంలో విరగ్గొట్టేసే లాంటి చర్యలకు పాల్పడినట్టయితే అది సబ్సెక్షన్ 2కి కనెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, సెక్షన్ 160 అనేది మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్కు సంబంధించిన ఏరియా. అందులో అనధికారికంగా ఎవరైనా గేట్ను ఓపెన్ చేసినట్టయితే సబ్సెక్షన్ 1, ఓపెన్ చేసే క్రమంలో దాన్ని విరగొట్టడము, దాన్ని హిట్ చేయడం లాంటి చర్యలకు పాల్పడినట్టయితే సబ్సెక్షన్ 2 వర్తిస్తుంది. రైల్వే యాక్ట్ 164 సెక్షన్ మనం గమనించినట్లయితే అన్లాఫుల్లీ బ్రింగింగ్ డేంజరస్ గూడ్స్ అపాన్ రైల్వే, అంటే ఏదైనా ఇతర వ్యక్తులకు డేంజర్ని కలిగించగలిగేది అలాంటి మెటీరియల్ ఏదైనా రైల్వేలోకి తీసుకొచ్చినట్లయితే అలాంటి వ్యక్తుల మీద ఇంపోజ్ చేయగలిగే సెక్షన్ 164. నేను మళ్ళీ ఒకసారి ఈ సెక్షన్ని చదువుతాను చూడండి. అన్లాఫుల్లీ బ్రింగింగ్ డేంజరస్ గూడ్స్ అపాన్ రైల్వే. మరి లాఫుల్లీ చేయొచ్చా? ఇలాంటి సంశయం. అంటే ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్, డేంజరస్ గూడ్స్ రైల్వేలోకి తీసుకురావటం ప్రొహిబిటెడా? కాదని ఎవరు చెప్తున్నారు? రైల్వే యాక్ట్ సెక్షన్ 67. రైల్వే యాక్ట్ సెక్షన్ 67 ఏం చెప్తుంది?
ఏదైనా వస్తువుని మీరు రవాణా చేయాలనుకున్నప్పుడు ఆ వస్తువు యొక్క స్వభావాన్ని సంబంధిత రైల్వే అధికారులకు కనుక తెలియజేసినట్లయితే దానికి సరిపోయే ఏదైనా రవాణా మార్గాన్ని అంటే సంబంధిత వ్యాగన్ కావచ్చు, సంబంధిత కోచ్ కావచ్చు ఏర్పాటు చేసి తద్వారా ఆ వస్తువులను రవాణా చేస్తారు. అయితే ఇక్కడ మనం 164 సెక్షన్లో టైటిల్ ఏం చూసాం? అన్లాఫుల్లీ బ్రింగింగ్ డేంజరస్ గూడ్స్ అపాన్ రైల్వే. అంటే అది లాఫుల్ ఎప్పుడవుతుంది? సెక్షన్ 67 ప్రకారం కనుక నిర్దేశించబడిన పరిమితులకు లోబడి వాళ్ళు ఆ వస్తువులను తీసుకొచ్చే విషయాన్ని, రవాణా చేసే విషయాన్ని సంబంధిత రైల్వే అధికారులకు తెలియజేసినట్టయితే అది లాఫుల్లీ బ్రింగింగ్ డేంజరస్ గూడ్స్ అపాన్ రైల్వే అవుతుంది. అంటే మనం చూస్తున్న రైల్వేలో ఎల్పిజి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, పెట్రోల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, కిరోసిన్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, మిలిటరీ వాళ్లకు సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేసే సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా 67 రైల్వేస్ యాక్ట్ 67లో చెప్పిన విధంగా ఆ సంబంధిత వస్తువుల యొక్క నేచర్ను ప్యాకేజీల మీద క్లియర్గా ఇండికేట్ చేస్తూ సంబంధిత అధికారులకు వాటి విషయమై పూర్తి సమాచారాన్ని అందించినట్లయితే వాటికి సరిపోయే విధంగా ఏ రకంగా వాటిని ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు వాటి విషయంలో తీసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తారు. అంటే బ్రింగింగ్ డేంజరస్ గూడ్స్ అపాన్ రైల్వే ఈజ్ నాట్ ప్రొహిబిటెడ్. లాఫుల్లీ బ్రింగింగ్ డేంజరస్ గూడ్స్ అపాన్ రైల్వే ఈజ్ అలౌడ్. ఇక్కడ ఏం చేస్తున్నాం? అన్లాఫుల్లీ బ్రింగింగ్ డేంజరస్ గూడ్స్ అపాన్ రైల్వే. ఎవరైనా ప్రయాణికులు వారి వెంట అందరూ ప్రయాణించే కంపార్ట్మెంట్లలో కానీ అందరూ ఉండగలిగే చోటుకి కానీ డేంజరస్ గూడ్స్ అంటే సాధారణంగా గమనించినట్టయితే దీపావళి సమయాల్లో వారి వెంట క్రాకర్స్ తీసుకెళ్ళడం, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మైగ్రేట్ అయ్యే కూలీలను గమనించినట్లయితే వారి వెంట స్టవ్లను తీసుకెళ్ళటం, గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్ళటం, లేదంటే కిరోసిన్ పొయ్యిలను కిరోసిన్తో పాటు తీసుకెళ్ళటం. ఇంకా గమనించినట్టయితే పార్సల్ ఆఫీస్లో వెహికల్స్ బుక్ చేసినప్పుడు ఆ వెహికల్లోకి వెళ్ళి పెట్రోల్ తీసివేయకుండా దాన్ని అలాగే ట్రాన్స్పోర్ట్ చేసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా అన్లాఫుల్లీ బ్రింగింగ్ డేంజరస్ గూడ్స్ అపాన్ రైల్వే అనే పరిధిలోకి వస్తాయి. ఆయా వ్యక్తులను శిక్షార్హం చేయడం కోసం సెక్షన్ 164ని మనం వాడతాం. రైల్వేస్ యాక్ట్ సెక్షన్ 164. ఆ తర్వాత గమనించినట్టయితే 165 అన్లాఫుల్లీ బ్రింగింగ్ అఫెన్సివ్ గూడ్స్ అపాన్ రైల్వే. మరి అఫెన్సివ్ గూడ్స్ అంటే ఏంటివి? ఆ అఫెన్సివ్ గూడ్స్ని తీసుకురావచ్చా, అది కూడా నిషేధమా అనే పాయింట్ ఆఫ్ వ్యూని చర్చించాలనుకుంటే మళ్ళీ రైల్వేస్ యాక్ట్ 67నే సంప్రదించాలి. అక్కడ వివరంగా చెప్పారు. అఫెన్సివ్ గూడ్స్ అంటే క్వారంటైన్ నేచర్ ఉన్న వస్తువులు కావచ్చు, అంటే జంతువుల కళేబరాలు కావచ్చు, ఇతరులకి వ్యాధులు వ్యాప్తి చెందగలిగే అలాంటి మెటీరియల్ అయి ఉండొచ్చు. అలాంటి వాటిని కూడా మనము కొన్ని సందర్భాల్లో రైల్వే ద్వారా రవాణా చేయడానికి సిద్ధంగా ఉంటాం. కానీ సబ్జెక్ట్ కండిషన్స్ అన్నీ కూడా రైల్వేస్ యాక్ట్ 67లో చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న కండిషన్స్కి లోబడి వాళ్ళు కనుక తీసుకువచ్చినట్టయితే దాన్ని లాఫుల్లీ ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఈ కండిషన్స్లకి లోబడకుండా యథేచ్ఛగా ఎవరైతే వాళ్ళ ఇష్టంగా వాళ్ళతో పాటుగా అందరూ ప్రయాణించే స్థలాల్లోకి తీసుకురావటం అన్లాఫుల్లీ బ్రింగింగ్ అఫెన్సివ్ గూడ్స్ అపాన్ రైల్వే అనేది ఈ సెక్షన్ 165 ప్రకారం శిక్షార్హం. ఆ తర్వాత మనం గమనించినట్టయితే 166 డీఫేసింగ్ ఆఫ్ పబ్లిక్ నోటీసెస్. అందరూ ప్రజలకి అర్థమయ్యేందుకు వాళ్ళను గైడ్ చేసేందుకు కొన్ని గమనికలను ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. వాటిని డీఫేస్ చేయటము, ఆల్టర్ చేయటం అనేది కొంతమంది ఆకతాయిలు చేస్తూ ఉంటారు. మామూలుగా టాయిలెట్ ఎక్కడుందనే విషయాన్ని చెప్పడానికి ఒక ఇండికేషన్ బోర్డు ఎక్కడో పెట్టుంటారు. ఆకతాయిలు ఎవరో వచ్చి అయిని మలిపించింది. లేదంటే 25,000 ఓల్డ్స్ అంటే మన ఓహెచ్ఈ, మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా వెళ్తుంటే ఆ ఓహెచ్ఈ వైర్కి రెండు వైపులా మనకి బ్యారికేడ్స్ ఉంటాయి. ఆ బ్యారికేడ్స్ దగ్గర డేంజరస్ 25,000 ఓల్డ్స్ అని రాసి ఉంటుంది. ఇందులోకి వెళ్ళి
ఏదో ఒక అక్షరాన్ని చెరిపేయటం, 250 volts అని అనిపించేలాగా కనిపించటం. ఇంకా సాధారణంగా గమనించినట్టయితే కొన్ని పోస్టర్స్ని పబ్లిక్ నోటీసెస్కి పైన అతికించటం. ఇలాంటి సందర్భాల్లో అంటే ప్రజలకు ఉద్దేశింపబడి, ప్రజలకు అర్థమయ్యేందుకు, ప్రజలు జాగ్రత్త పడేందుకు, ప్రజలు గైడ్ కావడం కోసం ఏదైతే గమనికలని ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసిందో వాటిని మార్చటం కానీ లేదా వాటిని అస్పష్టంగా చేయటం కానీ చేసినట్టయితే వాళ్ళు 166 రైల్వేస్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు. 167 ఏంటి? స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్. ఎక్కడ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ట్రైన్స్కు మాత్రమే సంబంధించిన విషయం. రైలు బండ్లలో పొగ తాగటం అనేది నేరం. ఆ నేరానికి శిక్ష 167 ప్రకారం అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ చేయటం, కోర్టు ముందు నిలబెట్టడం జరుగుతుంది. ఇది ప్రాసిక్యూషన్ సెక్షన్. ఎక్కడికి పరిమితము? ట్రైన్స్కు మాత్రమే. పబ్లిక్ ప్లేసెస్లో సిగరెట్ తాగడం అనే చర్యకు 167 వర్తించదు. దానికి మనం వేరే ఆయుధాన్ని వాడుతున్నాం. సిగరెట్ అండ్ టొబాకో యాక్ట్ ప్రకారం సెక్షన్ 4 ప్రకారం వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేసి ఛాలెన్స్ ఇస్తుంటాం. ఇది ప్రెమిసెస్కు వర్తించదు. 167 అనేది కేవలం ట్రైన్స్కు సంబంధించింది. ఎవరైనా పొగ తాగటం అనే చర్య రైల్వేలో ట్రైన్స్లో కనుక చేసినట్టయితేనే సెక్షన్ 167 వర్తిస్తుంది. ఆ తర్వాత మనం గమనించినట్టయితే 172 నుండి 175 ఈ సెక్షన్ల యొక్క సమూహాన్ని గమనించినట్టయితే ఈ అపరాధాలన్నీ కూడా రైల్వే ఉద్యోగులు చేస్తారు. రైల్వే ఉద్యోగులకు విరుద్ధంగా మనము చర్యలు తీసుకోవాల్సి అంటే ఆయా చర్యల కారణంగా రైల్వే ఉద్యోగులు చేయగలిగే అపరాధాలను ఇక్కడ డిస్కస్ చేశారు. 172 ఏంటంటే ఇంటాక్సికేషన్ కండిషన్లో ఎవరైనా రైల్వే ఉద్యోగాన్ని నిర్వహించడానికి వచ్చినట్టయితే లేదా ఉద్యోగంలో ఉన్నట్టయితే 172 ఇంటాక్సికేటెడ్ కండిషన్ ఆఫ్ ఎ రైల్వే ఎంప్లాయీ. ఈ సెక్షన్ కాస్త క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది. ఇంటాక్సికేటెడ్ కండిషన్లో ఉన్న రైల్వే ఎంప్లాయీ 172లో నేరం చేసినట్టుగా పరిగణింపబడతాడు. అయితే ఇక్కడ ఇవ్వగలిగిన పనిష్మెంట్స్లలో మాత్రం సెక్షను నేరము ఒకటే అయినప్పటికీ పనిష్మెంట్స్లో మాత్రం వేరియేషన్ ఉంది. రైల్వేస్ యాక్ట్లో 172 నుండి 176 వరకు ఈ పర్టిక్యులర్ గ్రూప్ అంటే ఈ 172 నుంచి 176 సెక్షన్ల వరకు ఉన్న సెక్షన్ల సమూహము రైల్వే ఎంప్లాయీస్ వారి శిక్షార్హమైన చర్యలు గురించి చర్చిస్తుంది. ఇక్కడ గమనించినట్టయితే 172 ఎవరైనా రైల్వే ఎంప్లాయీ ఇంటాక్సికేటెడ్ కండిషన్లో ఉండి ఉద్యోగాలు నిర్వహిస్తున్నట్టయితే అతను సెక్షన్ 172 ఆఫ్ రైల్వేస్ యాక్ట్ ప్రకారం శిక్షార్హుడు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్. రైల్వే ఎంప్లాయీ కండిషన్ ఇంటాక్సికేటెడ్, కానీ పనిష్మెంట్ మీరు గమనించండి. ఇక్కడ రైల్వే ఎంప్లాయీ ఇంటాక్సికేటెడ్ కండిషన్, ఇది సాధారణ రైల్వే ఎంప్లాయీ అంటే నార్మల్గా అతని ఉద్యోగ రీత్యా ట్రైన్స్ మూమెంట్కి ఎలాంటి కనెక్టివిటీ లేనప్పుడు, అంటే అతని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం లేనప్పుడు కేవలం అతనికి ఒక 500 రూపాయలు ఫైన్. కానీ అదే రైల్వే ఎంప్లాయీ అతనే ఇంటాక్సికేటెడ్ కండిషన్లో ఉన్నప్పుడు ట్రైన్ మూమెంట్స్కి సంబంధించి అతని విధుల నిర్వహణలో అతను ఇంటాక్సికేటెడ్ కండిషన్లో ఉండడం కారణంగా ప్రమాదాలు జరిగి ఇతరులకు హాని జరిగే అవకాశం ఉందన్నప్పుడు అదే రైల్వే ఎంప్లాయీకి 1 year జైలుని కూడా పనిష్మెంట్గా ప్రొనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ సెక్షన్ కాస్త మీరు డీటెయిల్గా చదవాలి. ఆ తర్వాత గమనించినట్టయితే 173
అబాండనింగ్ ఆఫ్ రన్నింగ్ ట్రైన్. అయితే అబాండనింగ్ అంటే వదిలివేయటం. ఎవరు ఆ రైల్వే ఎంప్లాయీస్? లోకో పైలట్లు కానీ, అసిస్టెంట్ లోకో పైలట్లు కానీ, గార్డ్స్ కానీ వాళ్ళ రిలీవర్స్ రావడం కంటే ముందే వాళ్ళ ట్రైన్ని వదిలేసి వెళ్ళినట్లయితే ఈ సెక్షన్ వర్తిస్తుంది. అబాండనింగ్ ద ట్రైన్ అనే పాయింట్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు ఒక ట్రైన్ మీద అధికారికంగా ఉద్యోగాలు చేస్తుంటారు. కాబట్టి వీళ్ళు ట్రైన్ను వదిలి వెళ్ళినట్టయితే వీళ్ళకి గరిష్టంగా 2 సంవత్సరాల వరకు కూడా జైలు పడవచ్చు. ఆ తర్వాత ఒక 1000 రూపాయల వరకు ఫైన్ పడవచ్చు. సో ఈ రైల్వే ఎంప్లాయీలు ఇది మనం సాధారణంగా గమనిస్తుంటాం. వాళ్ళు లోకో పైలట్ కానీ, అసిస్టెంట్ లోకో పైలట్లు కానీ, గార్డ్స్ కానీ ట్రైన్ను మొత్తంగా వదిలేసి వెళ్ళకూడదు. వాళ్ళు రిలీవర్స్ వచ్చి టేక్ ఓవర్ చేస్తారు కదా అనే పాయింట్లో కొన్ని సందర్భాల్లో రైల్వే ఎంప్లాయీస్ అలాంటి చర్యలకు పాల్పడవచ్చు. అది ఇంటెన్షనల్ అయినా అన్ఇంటెన్షనల్ అయినా అలాగా ట్రైన్ని అబాండన్ చేసి వెళ్ళటం శిక్షార్హం. అది రైల్వే యాక్ట్ సెక్షన్ 173 ప్రిస్క్రైబ్ చేస్తూ. 174 సాధారణంగా ఈ గ్రూప్ గురించి నేను డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పిన అంశం 172 నుంచి 176 వరకు రైల్వే ఎంప్లాయీస్లు చేయగలిగే అపరాధాలు, వాటిని శిక్షించడానికి ఉన్న సెక్షన్ల సమూహం ఇది అని చెప్పాను. ఈ 174A ఈ మధ్యన రాష్ట్ర బైఫర్కేషన్ సందర్భంలో బయటి వాళ్ళ మీద రైల్ రోకో కేసులు పెట్టినప్పుడు 174A అనే సెక్షన్ పాపులర్ అయింది. 174A ఏం చెప్తుంది? స్క్వాటింగ్ బిఫోర్ ఎ ట్రైన్ కదలకుండా దాని ముందు కూర్చోవటం. బి, కీపింగ్ ఎనీ రోలింగ్ స్టాక్ టు అబ్స్ట్రక్ట్ ద ట్రైన్ మూమెంట్. రోలింగ్ స్టాక్ అంటే మనందరికీ తెలుసు. రోలింగ్ స్టాక్ మరి ఎవరి చేతుల్లో ఉంటాయి? మనకు రైలు ఇంజన్ కావచ్చు, వ్యాగన్ కావచ్చు, కోచ్ కావచ్చు, ట్రాలీస్ కావచ్చు, OHC టవర్ కార్ కావచ్చు, PWI ట్రాలీ కావచ్చు, ఏదైనా అవన్నీ కూడా రోలింగ్ స్టాక్. ఒక ట్రైన్ మూమెంట్ని అబ్స్ట్రక్ట్ చేయడానికి ఏదైనా రోలింగ్ స్టాక్ని అడ్డంగా పెట్టినట్టయితే 174B. సో అంతకు ముందు రైల్వేలో ధర్నాలు లేదంటే స్ట్రైకులు జరిగినప్పుడు రైల్వే ఎంప్లాయీస్ ట్రైన్ మూమెంట్ని అబ్స్ట్రక్ట్ చేయడం కోసం వాటికి ఎదురుగా కూర్చునేవాళ్ళు. ఆ నేపథ్యంలోనే 174A అనేది వచ్చింది. ఆ నేపథ్యంలో వచ్చినప్పటికీ అలాంటి చర్యకు ఎవరు పాల్పడినా కూడా 174Aని మనం వర్తింపజేస్తున్నాం. బి మాత్రం రైల్వే ఎంప్లాయీస్ మాత్రమే చేయగలిగే అవకాశం ఉన్న శిక్షార్హమైన చర్య, కీపింగ్ రోలింగ్ స్టాక్ టు అబ్స్ట్రక్ట్ ఎనీ ట్రైన్ మూమెంట్. ఆ తర్వాత సి, ట్యాంపరింగ్ కారణంగా సిగ్నల్ వ్యవస్థను నిర్వీర్యం చేయటం, ఆ సిగ్నల్ వ్యవస్థ పనిచేయకపోవడం కారణంగా ట్రైన్స్ మూమెంట్ని అబ్స్ట్రక్ట్ చేయడం. మీరు 174 సెక్షన్ని గమనించినట్టయితే మెయిన్ సఫరర్ పార్ట్ ఎవరు? ట్రైన్, దాని యొక్క డిటెన్షన్. ఈ టోటల్గా ABCలో మనం గమనించినట్టయితే జరుగుతున్న ప్రధాన అపరాధం ఏంటంటే ట్రైన్ని డిటైన్ చేయటం. దాని ముందు కూర్చోవటం వల్ల కావచ్చు, దాని ముందట ఏదైనా రోలింగ్ స్టాక్ని అబ్స్ట్రక్షన్ రూపంలో పెట్టడం కావచ్చు. సి, ఏదైనా సిగ్నలింగ్ వ్యవస్థని ట్యాంపర్ చేయటం వల్ల, ఆ సిగ్నల్స్ పని చేయకపోవడం వల్ల ట్రైన్స్ మూమెంట్ని ఆపడాన్ని లేదా ట్రైన్ డిటెన్షన్కి కారణం కావడాన్ని చూడొచ్చు. కాబట్టి 174లో ఈ 3 A, B, C అనే సెక్షన్స్ ఉన్నాయి, సబ్ సెక్షన్స్. వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా గమనించాలి. ఆ తర్వాత 175 ఎండేంజరింగ్ సేఫ్టీ ఆఫ్ ద పర్సన్స్ అపాన్ ఏ రైల్వే అనేది మనం గతంలో సెక్షన్ 150 దగ్గర, 153 దగ్గర, 154 దగ్గర కూడా చూసాం. అయితే అదే ఎండేంజరింగ్ సేఫ్టీ పర్సన్స్ అపాన్ రైల్వే అనే పాయింట్ ఏదైనా రైల్వే ఎంప్లాయీ కారణంగా జరిగినట్టయితే,
రైల్వే ఎంప్లాయీ యొక్క చర్య కారణంగా, అతని విధి నిర్వహణలో భాగంగా వహించే నిర్లక్ష్యం కారణంగా ఎండేంజరింగ్ సేఫ్టీ అపాన్ పర్సన్స్ ఆఫ్ ద రైల్వే అనే పాయింట్ కనుక జరుగుతున్నట్టయితే ఆ రైల్వే ఎంప్లాయీకి విరుద్ధంగా రైల్వేస్ యాక్ట్ సెక్షన్ 175ని మనం శిక్షార్హం చేస్తాం. ఆ తర్వాత 176 అనేది క్లోజింగ్ ఏ లెవెల్ క్రాసింగ్ అగేన్స్ట్ ద రోడ్ ట్రాఫిక్. ఇది లాఫుల్లే. ఎప్పుడు ట్రైన్ మూమెంట్ని అలో చేస్తున్నంత కాలం, ట్రైన్ మూమెంట్ కోసం దాన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉన్నంతసేపు. కానీ సాధారణంగా నిర్లక్ష్యంగా కొంతమంది గేట్మెన్స్ అవసరం లేకున్నా కూడా పదే పదే తీయాల్సి రావటం కారణంగా దాన్ని క్లోజ్డ్ కండిషన్లో పెడతారు. అంటే అవసరం లేకున్నా రోడ్డు ట్రాఫిక్కి అవరోధం కలిగించడం అనేది రైల్వే ఎంప్లాయీ కనుక చేసినట్టయితే ఆ సదరు గేట్మెన్ మీద అతన్ని శిక్షించడానికి, అతని చర్యను అపరాధంగా భావించి అతన్ని ప్రాసిక్యూట్ చేయడానికి సెక్షన్ 176 అవసరం. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో లెవెల్ క్రాసింగ్ ఉన్న చోట షెంటింగ్ అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఆ షెంటింగ్ ప్రక్రియలో వాళ్ళు రోడ్డుకి అడ్డంగా ఫార్మేషన్ను పెట్టి ఆ తర్వాత అవసరం లేకున్నా బయటికి టీ తాగడానికి వెళ్ళటము, అట్లాంటి చర్యలకు కూడా వాళ్ళు పాల్పడతారు. వాళ్ళ విధుల్లో భాగంగా వాళ్ళు రోడ్ అబ్స్ట్రక్షన్ చేసినంతసేపు వాళ్ళు చేసిన చర్యలు ఏవి కూడా అపరాధంగా భావించబడవు. కానీ అనవసరంగా వాళ్ళు రోడ్ ట్రాఫిక్ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఆ రైల్వే ఎంప్లాయీలు శిక్షార్హం అవుతారు రైల్వేస్ యాక్ట్ సెక్షన్ 176 ప్రకారం. సాధారణంగా గేట్ క్లోజ్ చేయడానికి ముందు స్టేషన్ మాస్టర్స్ దగ్గర ప్రైవేట్ నెంబర్ తీసుకోవాలి. ఆ తర్వాత బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఆపరేట్ చేయాలి. ఆ తర్వాత గేట్ క్లోజ్ చేయటం, బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఆపరేట్ చేయటం. ఆ రోడ్డు ట్రాఫిక్కి విరుద్ధంగా గేట్ని క్లోజ్ చేసే ప్రక్రియ ఏదైతే నిర్దేశిత ప్రక్రియ ఉందో దాన్ని పాటించి క్లోజ్ చేసినట్టయితే అపరాధం కాదు. దానికి విరుద్ధంగా వాళ్ళ ఇష్టానుసారంగా రోడ్ ట్రాఫిక్కి కనుక అబ్స్ట్రక్షన్ కలిగించినట్టయితే సెక్షన్ 176 ప్రకారం శిక్షార్హులు. ఆ తర్వాత 179 సబ్సెక్షన్ 1, ఆ తర్వాత 179 సబ్సెక్షన్ 2. 179 సబ్సెక్షన్ 1 ఏంటంటే మన ఇందాక చర్చించిన లోకల్ పోలీస్, హెడ్ కానిస్టేబుల్ మరియు అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ చేసే సెక్షన్స్గా 150, 151, 152 ఏదైతే చేశామో ఆ వ్యక్తులకి అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ పవర్ ఇస్తున్న సెక్షన్ 179.1. సెక్షన్ 150, సెక్షన్ 151, సెక్షన్ 152లో ఎవరైతే అపరాధం చేస్తున్నారో ఆ వ్యక్తులను అరెస్టు మరియు ప్రాసిక్యూషన్ చేయగలిగే అధికారం ఎవరికి ఉందనే విషయాన్ని నిర్ధారిస్తున్న సెక్షన్ 179 సబ్సెక్షన్ 1. దాని ప్రకారం తెలుస్తున్నది ఏంటంటే పోలీసుకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ మరియు అంతకన్నా పైని అధికారులు ఆ అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ పవర్ని కలిగి ఉంటారు. ఇక్కడ మనం ఇందాక చర్చించిన చాప్టర్ 15లో ఉన్న సెక్షన్స్ అంటే 137 నుంచి 176 వరకు గల వివిధ సెక్షన్లకు సంబంధించి అరెస్ట్ మరియు ప్రాసిక్యూషన్ పవర్ ఎవరికి ఉంటుంది? ఆఫీసర్ ఆథరైజ్డ్. ఆఫీసర్ ఆథరైజ్డ్ అంటే ఎవరు? ఆఫీసర్ ఆథరైజ్డ్ అంటే ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం డెఫినేషన్స్లో సెక్షన్ 2 సబ్సెక్షన్ 26A వద్దకు వెళ్ళి ఆ డెఫినేషన్ని గమనించవచ్చు అని చెప్తారు ఈ సెక్షన్లో. కానీ ఆ సెక్షన్ 2 సబ్సెక్షన్ 26Aలో కూడా ఇదిమిత్తంగా ఆఫీసర్ ఆథరైజ్డ్ అంటే ఈ హోదా కలిగిన వ్యక్తి అని చెప్పలేదు. అక్కడ ఏం చెప్పారు? 179 సబ్సెక్షన్ 2 ప్రకారం చాప్టర్ 15లో ఉన్న 29 అఫెన్సెస్ని ఎవరైతే అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ పవర్ కలిగి ఉన్నారో ఆయననే ఆఫీసర్ ఆథరైజ్డ్ అని చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఇలాగ 2 చోట్ల కూడా ఈ విషయాన్ని నిర్ధారించి చెప్పలేదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే బోర్డ్ సర్క్యులర్స్ రావటం జరిగింది. సో ఈ ఆఫీసర్ ఆథరైజ్డ్ అనే పదాన్ని
ప్రిస్క్రైబ్ సరిగ్గా చేయలేదనే ఉద్దేశంతో, లేదా ఈ డెఫినేషన్ని స్పష్టంగా ఇవ్వకుండా అవసరమైన సందర్భంలో ఈ ఆఫీసర్ ఆథరైజ్డ్ అనే కేటగిరీని సర్క్యులర్ల రూపంలో కూడా మనము స్పష్టం చేయొచ్చు అనే ఉద్దేశంతో, బహుశా జరిగింది ఏదో కానీ రైల్వే బోర్డ్ సర్క్యులర్స్ మొదటి సర్క్యులరు ఏం చెప్పింది, 17th May 2004న ఆర్పిఎఫ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఏఎస్ఐ అండ్ ఎబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆఫీసర్ ఆథరైజ్డ్గా డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఇంకొక రైల్వే బోర్డ్ సర్క్యులర్ వచ్చింది. ఫస్ట్ రైల్వే బోర్డ్ సర్క్యులర్ ఎప్పుడు వచ్చింది, 17 May, ఒక్క నిమిషం, ఆఫీసర్ ఆథరైజ్డ్ అనే పాయింట్ని డిక్లేర్ చేయడానికి మొదట రైల్వే బోర్డ్ సర్క్యులర్ 17th May 2004లో వచ్చింది. దాని ప్రకారం ఆర్పిఎఫ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఏఎస్ఐ అండ్ ఎబోవ్ ఆఫీసర్ ఆథరైజ్డ్గా నిర్దేశింపబడ్డాడు. ఆ తర్వాత కొంతకాలానికి అంటే 2 August 2004లో మరొక సర్క్యులర్ వచ్చింది. ఆ సర్క్యులర్లో ఆ నోటిఫికేషన్లో ఏం చెప్తున్నారంటే, గ్రూప్ సి ఎంప్లాయీస్ ఆఫ్ ఆపరేటింగ్, కమర్షియల్ అండ్ విజిలెన్స్. మొదట 179 సబ్సెక్షన్ 2లో ఆఫీసర్ ఆథరైజ్డ్కి పూర్తి నిర్వచనం లేదు. అక్కడ నిర్వచనం డెఫినేషన్స్లో చెప్తారని చెప్పబడి ఉంది. నిర్వచనాన్ని వెతుక్కోవడం కోసం సెక్షన్ 2 సబ్సెక్షన్ 26A దగ్గర నిర్వచనం గమనించినట్లయితే అక్కడ కూడా అస్పష్టంగా, అంటే 179 సబ్సెక్షన్ 2లో ఎవరైతే ఆఫీసరు చాప్టర్ 15లోని 29 అఫెన్సెస్కి అరెస్ట్ అండ్ ప్రాసిక్యూషన్ పవర్ కలిగి ఉన్నాడో ఆయా వ్యక్తిని ఆఫీసర్ ఆథరైజ్డ్ అంటారని ముక్తాయింపు దొరికింది. అక్కడ స్పష్టత లేని కారణంగా 2 రైల్వే బోర్డు సర్క్యులర్స్ని నోటిఫికేషన్ల రూపంలో ఇవ్వటం జరిగింది. మొదటి నోటిఫికేషన్ ఆఫీసర్ ఆథరైజ్డ్ డిక్లేర్ చేయడానికి 17 May 2004న వచ్చింది. అక్కడ ఆర్పిఎఫ్ వ్యవస్థలో పనిచేసే ఏఎస్ఐ అండ్ ఎబోవ్ అధికారులు ఆఫీసర్ ఆథరైజ్డ్ అని డిక్లేర్ చేయబడ్డారు. ఆ తర్వాత కొంతకాలానికే 2 August 2004న ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఏం చెప్తున్నారు, ఆఫీసర్ ఆథరైజ్డ్ అంటే గ్రూప్ సి ఎంప్లాయీస్ ఆఫ్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్, కమర్షియల్ డిపార్ట్మెంట్, విజిలెన్స్. సో ఈనాటికి ఆఫీసర్ ఆథరైజ్డ్ అనే టైటిల్లో ఎవరున్నారు, ఆర్పిఎఫ్ వ్యవస్థ నుంచి ఏఎస్ఐ గారు, ఆ తర్వాత కమర్షియల్, ఆపరేటింగ్, విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి గ్రూప్ సి ఎంప్లాయీ. అంటే ఆఫీసర్ ఆథరైజ్డ్ అనే హోదాకి 4 డిపార్ట్మెంట్లకు సంబంధించిన 4 అధికారులు కూడా ఆఫీసర్ ఆథరైజ్డ్గా ప్రిస్క్రైబ్ చేయబడ్డారు. తర్వాత సెక్షన్ని గమనించినట్టయితే 180లో చెప్పబడిన ఆ 29 సెక్షన్లలో ఎవరైనా వ్యక్తులు పారిపోతారు, అబ్స్కాండ్ కాగలరు అనే పాయింట్ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసే పవరు ఇక్కడ 180 నుంచి వస్తుంది. మిగతా అఫెన్సెస్ కావచ్చు, పర్టికులర్లీ 138 సెక్షన్లో చెప్పిన అఫెన్స్ కావచ్చు, పారిపోవడానికి అవకాశం ఉంది అరెస్ట్ చేయకపోతే లైక్లీ టు అబ్స్కాండ్ అనే ఇంగ్రీడియంట్ మీద ఆయా వ్యక్తులను అరెస్ట్ చేసే అధికారం మనకు రైల్వేస్ యాక్ట్ 180 ఇస్తుంది. ఆ తర్వాత 180A నుండి G వరకు కూడా మనకు 2003లో జరిగిన అమెండ్మెంట్లో భాగంగా అందులో వచ్చినాయి. ఆ తర్వాత అవి గమనించినట్టయితే ఎంక్వైరీస్కు సంబంధించిన పవరు 180A, అధికారాలు ఏవైతే ఉన్నాయో ఆఫీసర్ ఆథరైజ్డ్కి వాటిని Bలో గుర్తిస్తున్నారు. ఆ తర్వాత C, డిస్పోజల్ ఆఫ్ ద పర్సన్స్ అరెస్టెడ్. ఇక్కడేం చెప్తున్నారంటే ఎవరైనా వ్యక్తులని
ఆ రైల్వేస్ యాక్ట్కు సంబంధించిన అపరాధాలలో అరెస్ట్ చేసినట్టయితే వాళ్ళని ఎలాగ డిస్పోజ్ చేయాలి, ఆ క్రమంలో ఏం చెప్తున్నారు, ఆఫీసర్ ఆథరైజ్డ్ కనుక వాళ్ళని అరెస్ట్ చేసినట్టయితే వాళ్ళకు బెయిల్ ఇవ్వటం, లేదంటే కోర్టు ముందు హాజరుపరచడం, ఇది డిస్పోజల్. అలాగా ఆఫీసర్ ఆథరైజ్డ్ కాక మరే ఇతర వ్యక్తులు కనుక వాళ్ళని అరెస్ట్ చేసినట్టయితే ఆయా వ్యక్తులని, అరెస్ట్ చేయబడిన ఆ వ్యక్తులని సాధ్యమైనంత త్వరగా ఆఫీసర్ ఆథరైజ్డ్ ముందు ప్రవేశపెట్టాలనేది పాయింట్ సి. దీని ప్రకారమే మరే ఇతర వ్యక్తులైనా అరెస్టు చేసినట్టయితే అన్న పాయింట్లోనే రైల్వే ఎంప్లాయీస్ కానీ, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ కానీ రైల్వేస్ యాక్ట్లో ఉన్న చాప్టర్ 15లోని అపరాధాలు చేసే వ్యక్తులను అరెస్ట్ చేసి పట్టుకొని ఆఫీసర్ ఆథరైజ్డ్ ముందు ప్రవేశపెట్టచ్చు. ఎంక్వైరీస్ ఎలాగ చేయాలి అంటే అరెస్ట్ చేయబడిన వ్యక్తులకు విరుద్ధంగా ఏ పద్ధతిలో ఎంక్వైరీస్ చేయాలి, ఏ ప్రక్రియను పాటించాలనే విషయాన్ని నిర్దేశిస్తూ 180D ఏం చెప్తుంది, సిఆర్పిసికి అనుగుణంగానే ఆయా ఎంక్వైరీస్ని పద్ధతి ప్రకారం చేయాలనే విషయాన్ని నిర్ధారించి చెప్తుంది. ఆ తర్వాత గమనించినట్టయితే 180E అంటే రైల్వేస్ యాక్టులో అపరాధాలు డిటెక్ట్ చేసినప్పుడు, నేరస్తులను అరెస్ట్ చేసినప్పుడు కాన్సిక్వెన్సెస్గా అరెస్టు, సెర్చ్ ఇలాంటి ఎంక్వైరీసు ఇవన్నీ ప్రక్రియలను పాటించే క్రమంలో మనము పాటించాల్సిన ప్రామాణిక పద్ధతి ఏది, సిఆర్పిసి పద్ధతి. సెర్చు, సీజరు, అరెస్టు తదితర పద్ధతులన్నీ కూడాను సిఆర్పిసికి అనుగుణంగానే చేయాలి అని చెప్పి ఈ 180E. ఇంకొక మాటలో చెప్పాలంటే 180A నుంచి G వరకు మనకు రైల్వేస్ యాక్ట్లో ఇన్బిల్ట్ సిఆర్పిసి లాగా అవన్నీ కూడా పద్ధతులను గురించి చెప్తాయి. ఆ చెప్తా పద్ధతులను మనం రిఫరెన్స్గా తీసుకోవాలంటే ప్రామాణికంగా పద్ధతులను చెప్పిన క్రిమినల్ మేజర్ యాక్ట్ ఏదైతుందో సిఆర్పిసి దగ్గర నుంచే పాటించాల్సిందని చెప్తుంది. F ఈ కేసులకు సంబంధించిన కాగ్నిజెన్స్ని కేవలం ఆఫీసర్ ఆథరైజ్డ్ వద్ద నుంచి మాత్రమే కోర్టులు స్వీకరించాలని చెప్పేసి ఇక్కడ ఒక డైరెక్షన్ ఉన్నది. ఆ తర్వాత G ఈ ఎంక్వైరీస్ని కనుక చేస్తున్నప్పుడు ఎవరైనా వాటిని ఇన్సల్ట్ చేయడం, లేదంటే వాళ్ళ ఎంక్వైరీస్కి సహకరించకపోవడం కనుక జరిగినట్టయితే అది కూడా అపరాధంగా భావించబడుతుందని 180G డిక్లేర్ చేస్తుంది. రైల్వేస్ యాక్ట్కు సంబంధించిన ప్రధానమైన అంశాలన్నీ మనం చర్చించినాం. అయితే ఇక్కడ మీకు తెలుగు భాషలో ఆ విషయాలను చెప్పటం కోసం, మీ సౌలభ్యం కోసం ఈ వీడియో చేసినప్పటికీ మొత్తం సమాచారాన్ని రైల్వేస్ యాక్ట్కు సంబంధించిన పూర్తి అవగాహనను పొందటం కోసం మాత్రం మీరు ఖచ్చితంగా రైల్వేస్ యాక్ట్లో బేర్ యాక్ట్ చదవండి. ఆ బేర్ యాక్ట్ తోటి మాత్రమే మీరు పూర్తి అవగాహనను పొందగలరు.